యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాము. మరి ఈరోజు దేవుని ప్రేమించు వారికి కలిగే మరి ప్రయోజనాలు, ఆశీర్వాదాలతో పాటు మరి దేవుని ప్రేమించడం అంటే దానికి ఉన్న మార్క్స్, లేకపోతే దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామా లేదా, ఎలాగూ ప్రేమిస్తున్నాం, ఏమి చేస్తే ఆయనను ప్రేమిస్తున్నట్లు అనే అంశాన్ని మరి కొద్ది నిమిషాలు మీ ముందు ఉంచాలని నేను కోరుతా ఉన్నాను. మరి నిన్న సహోదరులు దేవానంద్ గారి ఇంటి దగ్గర మరి గృహ కూడిక అయింది. మరి మీలో కొంతమంది పాలు పంపులు పొంది ఉన్నారు. మరి అక్కడ కొన్ని విషయాలు మరి వాక్యంగా బోధించడం జరిగింది. మరి అదే అంశాన్ని మరి జస్ట్ కొన్ని మాటలు మీకు చెప్పి, నేను చెప్పిన విషయాలు కొన్ని చెప్పి, మరికొన్ని విషయాలు దాని కంటిన్యూషన్గా మీకు బోధించాలని మరి ప్రభు ప్రేరణ బట్టి మీ ఎదుట నేను నిల్చుని ఉన్నాను. దేవుడు ప్రేమాస్వరూపి, ఆయన ప్రేమ కలిగిన దేవుడు. ప్రేమ అని అంటేనే దేవుడు అంటేనే ప్రేమ. గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ఆయన మనలను ఎంతగానో ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ఇదిగో నిన్ను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను, విడువక నీ ఎడల నేను కృప చూపుచున్నాను అని ప్రభువు వాగ్దానం చేశాడు. ఆయన ప్రేమ శాశ్వతమైనది. ఆయన ప్రేమ నిరంతరముండునది. ఆయన ప్రేమకు షరతులు లేవు. ఆయన ప్రేమకు అవధులు లేవు, పరిమితులు లేవు. ఒక సముద్రమును మనము కొలవడం, సముద్రములో ఉన్న నీటిని కొలవడము ఎంత కష్టమో, దేవుని యొక్క ప్రేమను మనం కొలవడం కూడా అంతే కష్టం. దేవుని ప్రేమ చాలా ఉన్నతమైనది. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతంగా ఉన్నదో, ఆయనందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప, ఆయన ప్రేమ అంత అధికముగా ఉన్నది. ఈ ప్రపంచంలో మనం ప్రేమించేవారు ఒకవేళ ఎంతమంది ఉన్నా, మనుషుల ప్రేమ మనం ఎంత అనుభవించినా, వారందరి ప్రేమ కంటే ఉన్నతమైన ప్రేమ దేవుని యొక్క ప్రేమ. మనుషుల ప్రేమలో కపటం ఉండొచ్చు, స్వార్థం ఉండొచ్చు, స్వప్రయోజనం ఉండొచ్చు. కానీ దేవుని ప్రేమలో అవి ఉండవు. ఏమి ఆశించకుండా దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. అందుకే ఒక అద్భుతమైన పాట, నీచులమని చూడకుండా మా కొరకు నీ మహిమను కూడా నీ విడిచిపెట్టి మా కొరకు వచ్చావు. మన పాపులమని, బలహీనులమని, భక్తిహీనులమని, దోషులమని, అనేక దేవునికి విరోధకరమైన కార్యాలు చేసి ఆయనకు శత్రువులంగా కూడా అయినామని గ్రహించి కూడా ఇంకా మనల్ని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన నీతిమంతుల కొరకు రాలేదు, ఆయన పాపుల కొరకే వచ్చాడు. అంటాడు కదా, రోగులకే వైద్యుడు కానీ ఆరోగ్యము గల వారికి వైద్యుడు అవసరం లేదు. సో పాపుల మధ్య ఆయన ఉన్నాడు, ఆయన వారిని ప్రేమించాడు. అంటాడు శిష్యులతో చెప్పిన మరి వారిని అంతము వరకు కూడా శిష్యులను ఆయన ప్రేమించాడు. మరి శిష్యులలో అనేక రకరకముల లోటుపాట్లు ఉన్నవారు ఉన్నారు, అయినా వారిని అంతము వరకు ఆయన ప్రేమించాడు. ఆయన ప్రేమ మరి చాలా గొప్పది. అందుకే రోమిలికి రాసిన 8వ అధ్యాయంలో అంటాడు, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? క్రీస్తు ప్రేమ నుండి మనను వేరు చేసేవారు ఎవరూ కూడా లేరండి. శ్రమ అయినా, హింస అయినా, వస్త్రహీనత అయినా, కరువైనా, ఖడ్గమైనా, ఉపద్రవమైన, మరణమైన, జీవమైన, ఉన్నవి అయినా, రాబోవునవైనా, ప్రధానులైన, దేవదూతులైనా, ఎవరైనాను మరి ఏదైనాను, సృష్టింపబడిన ఏదైనానో దేవుని ప్రేమ నుండి మనలను వేరు చేయలేదు. దేవుని స్తోత్రం కలుగునుగా. సో వీఆర్ సరౌండెడ్ విత్ గాడ్స్ ఎటర్నల్ లవ్. మనము దేవుని ప్రేమ చేత మనం ఆవరించబడ్డాం. మరొకలా చెప్పిన ఆయన ప్రేమ మన చుట్టూ ఒక కంచె వలె ఉన్నది. అంతగా మనల్ని ప్రేమించాడు. ఇంకా చెప్పిన ఆయన యొక్క ప్రేమ యొక్క తీవ్రత ఏంటంటే ద ఎక్స్ట్రీమ్నెస్ ఆఫ్ హిజ్ లవ్. ఆయన యొక్క ప్రేమ తీవ్రత ఏంటంటే ఏకంగా మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడండి. ప్రాణం పెట్టాడు, తన రక్తాన్ని ఆయన చిందించాడు. మరొకలా చెప్పాలంటే మళ్ళీ ఎంత ప్రేమించాడంటే ప్రాణమిచ్చునంతగా ప్రేమించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం గొప్పవారమని కాదు, మంచివారమని కాదు కదా, మనం ఏదో బలవంతులము, ధనవంతులము, జ్ఞానవంతులమని కాదు. ఏ అర్హత లేకపోయినా ఆయన మనల్ని ప్రేమించాడు.
ఏ యోగ్యత లేకపోయినా మనల్ని ప్రేమించాడు. మన అర్హతలు చూడలేదు. ఈ లోకంలో మన అంతస్తు చూసి, మన అర్హత చూసి, మన యొక్క స్థాయి చూసి, మన యొక్క ఏమంటామో ఉన్న పరిస్థితులను చూసి మనుషులు మనల్ని ప్రేమిస్తారు. కానీ దేవునికి అవేది అవసరం లేదండి. మనం ఎలాగున్నామో అలాగే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఆయన పిల్లలను ప్రేమిస్తున్నాడు, యవనస్తులను ప్రేమిస్తున్నాడు, పెద్దలను ప్రేమిస్తున్నాడు, చివరికి వృద్ధాప్యంలో ఉన్న ముసలితనం ముందు ఉన్న వారిని కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన వాగ్దానం చాలా గొప్పదండి. తల్లి తన గర్భమున పుట్టిన తన చంటి బిడ్డను మరుచునా, వారైనా మరుచుదునేమో కానీ నేను నిన్ను మరువనను. అంటే చంటి బిడ్డల లాంటి వారిని కూడా ఆయన మరువడు. ముదిమి వచ్చే వరకు నేను నిన్ను ఎత్తుకునేవాడును నేనే అన్నాడు. దీని స్తోత్రం కలుగును గాక. అంటే ముసలితనమందు కూడా ఆయన మనం ప్రేమిస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు మనుషులు ముసలితనంలోకి వెళ్ళినప్పుడు మనుషులు సాధారణంగా వారిని తృణీకరించవచ్చు, కొన్నిసార్లు వారిని పక్కన కూడా పెట్టేయవచ్చు. చాలా కుటుంబాలు ఇది జరుగుతూ ఉంటుంది. అంతవరకు వారు ఇచ్చిన దీవెన, వారు ఇచ్చిన బ్లెస్సింగ్, వారు ఇచ్చిన ఆధిక్యత, వారి యొక్క శ్రమ, వారి ప్రయాస అంత అనుభవించిన తర్వాత వారు వృద్ధాప్యం వచ్చేటప్పటికి వృద్ధులను ప్రక్కన పెట్టే పరిస్థితి. ఒకవేళ కానీ దేవుడు అలాగా చిన్నతనము నుండి మన ముదిమి వచ్చే వరకు, మరొకరికి చెప్పాలంటే మన ఊపిరి పోయేటంత వరకు ఆయన మనం ప్రేమిస్తూనే ఉంటాడు. దీని స్తోత్రం కలుగునుగా. ఒకరు ఎవరైనా మనల్ని ప్రేమించలేదు, ఎవరు ప్రేమ నా మీద లేదు అని ఒకవేళ మనం అనుకుంటే మనం బాధపడాల్సిన అవసరం లేదు. మనుషుల ప్రేమ కంటే దేవుని ప్రేమ చాలా ముఖ్యం. దేవుని ప్రేమ చాలా ఉన్నతమైనది. ఇందాక చెప్పినట్లు మనుషులు మన దగ్గర ఉన్నప్పుడు, మన బాగున్నప్పుడు, బలంగా ఉన్నప్పుడు, ధనం ఉన్నప్పుడు, జ్ఞానం ఉన్నప్పుడు, అన్నీ ఉన్నప్పుడు మనల్ని ప్రేమించవచ్చు. కానీ దేవుడు మన దగ్గర ఉన్నా లేకపోయినా ఆయన మనం ప్రేమిస్తూనే ఉంటాడు. దీని స్తోత్రం కలుగును గాక. ఆయన మన కొరకు కల్వరి శిలువలో ప్రాణము పెట్టుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకంటే అనేకుల ప్రాణ విమోచన క్రయధనముకు తన ప్రాణం ఇవ్వడానికి, ప్రాయశ్చిత్తం అవ్వడానికి ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చి తన ప్రేమను చూపించారండి. ఆఖరి బొట్టు వరకు తన రక్తమంతా మన కొరకు ఆయన చిందించి, ఇది ఆయన యొక్క గొప్ప ప్రేమ. ఆయన యొక్క గొప్ప ప్రేమ. రెండవదిగా ఆయన మనల్ని ఇంత ప్రేమిస్తున్నాడు కనుక ఆ ప్రేమ ద్వారా మనకు రక్తం చిందించి మనల్ని రక్షణకు నడిపించాడు కనుక, నరకము నుండి తప్పించాడు కనుక, రెండవ భాగంలోనికి వెళితే ఆయన మన నుంచి కోరుకునేది ఏంటంటే మనము కూడా ఆయనను ఏం చేయాలి? ప్రేమించాలి. మార్కు సువార్త 12:30-31 వచనాల్లో నీవు నీ పూర్ణ హృదయముతోనో, నీ పూర్ణ ఆత్మతోనో, నీ పూర్ణ వివేకముతోనో, నీ పూర్ణ బలముతోనో నీ దేవుడైన ప్రభువుని ప్రేమించాలి. సో ప్రభు మన నుంచి కోరుకుంటున్నది ఏంటంటే మనం కూడా ఆయన ఏం చేయాలి? ప్రేమించాలి. ఆయనకి ఇవ్వాల్సిన స్థానం ఇవ్వాలి, ఆయనకి ఇవ్వాల్సిన ఘనత ఇవ్వాలి, ఆయనకి ఇవ్వాల్సిన మహిమ మరి దేనికి కూడా మనము ఇవ్వకూడదు కదా. యోహాను రాసిన 1:2 చివరికి వచ్చేటప్పుడు అంటాడు, లోకమునైనను లోకములో ఉన్నదానినైనను మీరేం చేయొద్దు? ప్రేమించొద్దు. మరి ఎవరిని ప్రేమించాలి? ఆయనను ప్రేమించండి. దీని స్తోత్రం కలుగునుగా. చూడండి, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, మనం మరలా రిటర్న్గా ఎవరిని ప్రేమించాలండి? దేవుణ్ణి ప్రేమించాలి. కానీ చాలామంది దేవుడు మనం ప్రేమిస్తున్నాడు ప్రతిగా దేవుణ్ణి ప్రేమించడానికి బదులు దేన్ని ప్రేమిస్తారంటే లోకాన్ని ప్రేమిస్తారు. కొన్నిసార్లు లోకము కొరకు, లోకములో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము నెరవేర్చుట కొరకు, లోకములో ఉన్న మనుషులను సంతోషపెట్టుట కొరకు కొన్నిసార్లు దేవుని కూడా పక్కన పెట్టేసేవారు కొంతమంది ఉంటారు. కొన్నిసార్లు మనం గమనిస్తే మనకు ఆహారం ఇచ్చింది దేవుడు, వస్త్రాలు ఇచ్చింది దేవుడు, గృహమునిచ్చింది దేవుడు. మనకు ఈరోజు ఏదైతే అనుభవిస్తున్నామో అవన్నీ ఎవరిచ్చారండి? దేవుడే ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన ఇవ్వకుండా మనం ఏది పొందలేము. చివరికి మనం పీలుస్తున్న ఊపిరి ఆయన మనకి ఇచ్చాడు. ఆయన ఇవ్వకపోతే మనకు ప్రాణం లేదు. అందుకని జీవము మరణము ఎవరి వశములో ఉన్నాయి? దేవుని వశములో ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన బతకమన్నాడు కాబట్టే బతుకుతున్నాం. నువ్వు ఇక బతకొద్దు నా దగ్గరకు వచ్చి అంటే వెళ్ళిపోవడమే, ఇంకేమి లేదిక. సో ఆయన మనకు ఊపిరిచ్చి ప్రాణమిచ్చి బ్రతకడానికి కావలసినవన్నీ కూడా ఆయన సమకూరుస్తున్నాడు. మనల్ని సింపుల్ అండ్ ఆయన కేవలం మనల్ని ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు కనుక అన్నీ మనకు అనుగ్రహిస్తున్నాడు. ఇన్ రిటర్న్ ఆయనను మనము ప్రేమించాలి. ఆయన మనం అదొకటే కోరుకుంటున్నాడు. అది ప్రభువు ఆజ్ఞాపించాడు. అది దేవుని యొక్క కమాండ్మెంట్.
అందరము ప్రభువును ప్రేమించాలి. మరొకలా చెప్పాలంటే ఆయనను కంటే దేనిని మనం ఎక్కువగా ప్రేమించకూడదు. అందుకే సీమోను పేతురుతో ప్రభు పలుమార్లు అడిగాడు, ముమ్మారు అడిగారు, సీమోను నీవు వీరందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? అదే ప్రశ్న దేవుడు ఒకవేళ మనల్ని అడిగితే, అన్నిటికంటే అందరికంటే, అంటే అన్నిటినీ ప్రేమించిన దానికంటే, అందరినీ ప్రేమించిన దానికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని ప్రభు మన అడిగితే ఎంతమంది మనం చెప్పగలం, ప్రభువా నాకు అవన్నీ ఇంపార్టెంట్ కాదయ్యా, నువ్వే నాకు ఇంపార్టెంట్. దీని స్తోత్రం కలుగునగా. నాకున్న ధనము, నాకున్న బలము, నాకున్న బంగారం, నాకున్న ఉద్యోగం, నాకున్న వ్యాపారం, నాకు ఇచ్చిన పిల్లలు, నా యొక్క కుటుంబం, ఎవ్రీథింగ్ ఏదైనా కానీ దాన్ని నేను ప్రేమించిన దానికంటే నిన్ను ఎక్కువగా నేను ప్రేమిస్తున్నాను. అందుకే యేసుప్రభు వారు అన్నారు, నన్ను వెంబడింపగోరువాడు తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపాలి. తన తల్లిదండ్రులైనను, అన్నదమ్ములైనను, అక్క చెల్లెండ్రులైనను, బంధుమిత్రులైనను, మరొకనైనా మరిదేనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. చివరికి మన ప్రాణాన్ని కూడా దేవుని కంటే ఎక్కువగా మనము ప్రేమించకూడదు అంటాడు. ప్రాణము దక్కించుకొనగోరువాడు దానిని పోగొట్టుకుంటాడు, ప్రాణము పోగొట్టుకునేవాడు ఆ ప్రాణాన్ని దక్కించుకుంటాడు. దీని స్తోత్రం కలుగునగాక. అపోస్తలులు ప్రభువు కొరకు ప్రాణం పోగొట్టుకున్నారు, కానీ వారి ప్రాణం అనగా ఆత్మని వారు దక్కించుకున్నారు. వారి ఆత్మలు ఎక్కడ ఉన్నాయి? పరలోకములు ఉన్నాయి. దీని స్తోత్రం కలుగునగాక. లేదా దేవుని కొరకు నిలబడకుండా మరి ఈ యొక్క లోక సంబంధమైన వాటి కొరకు మన ప్రాధాన్యత ఇచ్చి అలా ఉంటే గనక మన ప్రాణం, మన ఆత్మ మనం కోల్పోతాం. అనగా నిత్యమైన అగ్నిగుండానికి మన ఆత్మ వెళ్ళిపోతాది. సో దేవుడు మన నుంచి ఏమి కోరుతూ ఉన్నాడంటే ఇదే కోరుతున్నాడండి, ఆయనను మనము ప్రేమించాలి. అది ఎలాగంటే సింపుల్గా తల్లిదండ్రులు పిల్లల మధ్య ఉండే సంబంధం ఎలాగో సింపుల్. తల్లిదండ్రులు మనస్ఫూర్తిగా బిడ్డలను ప్రేమించినప్పుడు తల్లిదండ్రులు కూడా ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి? మనము ఇన్ రిటర్న్ వారిని ఏం చేయాలని, అంతే కదండి, ఎవరైనా కానీ వారిని ప్రేమించాలని, అంతే సింపుల్. వారు ఏమి ఆశించరు మన నుంచి. అంటే నిజంగా ఖచ్చితమైన ప్రేమ కలిగిన తల్లిదండ్రులు నిజంగా మన నుంచి ఏం ఆశించరు. వారు ఏం ఆశిస్తారంటే మనం వారిని జస్ట్ ఏం చేయాలి? ప్రేమ. సింపుల్ అండి. దేవుడు కూడా అంతే. దేవుడు తన నిస్వార్థమైన ప్రేమతో మన నుంచి ఏమీ ఆశించకుండా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. కాకపోతే ఒకటే ఆయన కోరుకున్నాడండి, మనము ఆయనను ఎలా ప్రేమించాలి? పూర్ణ హృదయముతో, కొంచెం కొంచెం కాదు, తక్కువగా కాదు, కొదువ ఉన్నట్టు కాదు, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో ఆయనను మనము ప్రేమించవలసిన వారమై ఉన్నాము. మూడవదిగా దేవుణ్ణి ప్రేమించు వారికి వచ్చే దీవెనలు నిన్న కొన్ని విషయాలు నేర్చుకున్నాం. అవన్నీ నేను వివరించాను, జస్ట్ అవుట్లైన్స్గా చెప్పేసి ఈరోజు అంశంలోనికి మీకు ఏదైతే చెప్పాలనుకున్న మాటలు సో దేవుని ప్రేమించు వారికి ఉండే దీవెనలు, నెంబర్ 1, దేవుణ్ణి ప్రేమించు వారికి ఆయన 1000 తరముల వరకు వారిని కరుణిస్తాడు. దీని స్తోత్రం కలుగునుగా. ఆయనను ద్వేషించే వారికంట కేవలం 3-4 తరములే శిక్ష. ఓకేనా? అంటే అక్కడ చెప్పని లేఖనాలు నిర్గమకాండము 20వ అధ్యాయము 4-6 వచనాలు చూస్తాం. ఆయనను ద్వేషించే వారికి 3-4 తరముల వరకే దాని ఫలితం ఉంటుంది, కానీ ఆయనను ప్రేమించు వారికి 1000 తరముల వరకు ఆయన కరుణించేవాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. మీ పిల్లలను దేవుడు దీవించాలి అని అంటే గమనించండి తల్లిదండ్రులు, మొదట మీరు దేవుణ్ణి ప్రేమించండి. ఇంకోలా చెప్పాలంటే దేవుని కంటే ఇంక దేన్ని ప్రేమించకండి, మీరు దేవుని ప్రేమిస్తే చాలు. దేవుడు మీ పిల్లల పట్ల ఆయన కరుణ కనికరం ఆయన చూపుతాడు. రెండవదిగా మనం నేర్చుకున్న, దేవుని ప్రేమించే వారికి రకరకములైన సమృద్ధి దీవెనిస్తాడు. ద్వితీయోపదేశకాండ 11వ అధ్యాయం 13-15, అలాగే 22వ వచ్చిన 25 వచ్చిన వరకు కూడా అదే చదవవసరం లేదు, నిన్న మనం నేర్చుకున్నాం. కానీ జస్ట్ ఒక మాట అక్కడ బ్లెస్సింగ్ గురించి నేర్చుకున్నాం. దేవుని ప్రేమించే వారికి ఏమన్నాడు అక్కడ? ఆయన తొలకరి వాన అలాగే కడవరి వాన కూడా ఆయన కురిపిస్తాడు. వారికి ధాన్యం ఇస్తానన్నాడు, వారికి క్రొత్త ద్రాక్షారసం ఇస్తానన్నాడు, వారికి నూనెతో నింపుతానన్నాడు, చివరికి వారి పశువులకు కూడా ఏమిస్తానన్నాడు? గడ్డిని ఇస్తానన్నాడు. దీని స్తోత్రం కలుగునుగా. అంటే దేవుణ్ణి ప్రేమించేవారు దేని గురించి దిగులు చెందాల్సిన అవసరం లేదండి. నా పోషణ ఎలాగా,
నా బిడ్డల పోషణ ఎలాగా, నా జీవితం ఎలాగా, నా భవిష్యత్తు ఎలాగా అని ఈ కొరత వస్తుందేమో, కొద్దు వస్తుందేమో అని మనం దిగులు చెందాల్సిన అవసరం లేదు. మనం దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నప్పుడు మనకు అక్కరగా ఉన్నవన్నీ ఆయన మనకి ఇస్తాడు. అందుకే ప్రభువారు కూడా అది చెప్పారండి. ఏమన్నారు? ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామని మీ యొక్క దేహము గురించి కానీ ప్రాణము గురించి కానీ మీరు చింతించొద్దు. అయితే ఒకటి చేయండి, మొదట నా రాజ్యాన్ని, నా నీతిని మీరు వెదకండి, అప్పుడు మీకు అవన్నీ నేను మీకు ఇస్తాను అన్నాడు. దీని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మీరు దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటే పిల్లారా, మీకు అక్కరగా ఉన్నవన్నీ కూడా దేవుడు తీరుస్తాడు. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకి ఏమి కావాలో వాటి వెనక పరిగెడతాం, కానీ నిజానికి అవి ఇచ్చేది ఎవరు? మీకు అది ఇచ్చేది ఎవరు? దేవుడు. అన్నాడు దేవుని సెలవు లేకుండా మనకి ఏది రాదు. ఆనాడు ఏలియాను పోషించడానికి దేవుడు ఎవరిని ఆజ్ఞాపించాడు? వేటిని? కాకులను ఆజ్ఞాపించాడండి. అంటే కాకులకు ఆజ్ఞాపించి ఏలియాకు భోజనం పంపించమని చెప్పింది ఎవరో చెప్పండి? దేవుడే. ఎందుకంటే ఏలియా దేవుని పని చేస్తున్నాడు, దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు, దేవుని సేవ చేస్తున్నాడు, దేవుని మాటలు ప్రజలకు వివరిస్తూ ఉన్నాడు. అంచేత దేవుని సేవ చేస్తూ దేవుని ప్రేమిస్తూ ఉన్న ఏలియా విషయంలో దేవుడు గొప్ప శ్రద్ధ తీసుకున్నాడండి. ఈ రెండు విచిత్రం అనిపిస్తుంది. ఒకటి, ఏలియాను పోషించడానికి వేటిని ఆజ్ఞాపించాడట? ఎప్పుడైనా విన్నారు? కాకులు ఎప్పుడైనా మనకి భోజనం తీసుకురావడం? అవసరమైతే కాకులు మన చేతిలో ఉన్న భోజనాన్ని తన్నుకొని పట్టుకెళ్ళిపోతాయి. అటువంటి వాటి ద్వారా దేవుడు ఏలియాను పోషించాడు. రెండవది, సారిపత్తులో ఉన్న విధవరాలని దేవుడు ఏర్పరచుకున్నాడు. ధనవంతులను కాదు, లేదా బాగా ఉన్నవారిని కాదు. ఎవరిని? పేద విధవరాలు. అంటే ఆమె దగ్గర కొంచెము పిండి కొంచెము నూనె ఉన్నది, కానీ దేవుడు వాటి ద్వారా తన సేవకుని దేవుడు పోషించాడు. ఎందుకు? ఏలియా వర్రీ అవ్వలేదు. నేను ఎలాగ అక్కడికి వెళ్తాను, నాకు భోజనం ఎలాగా, ఇక్కడికి వెళ్తాను, నాకు ఆశ్రమిస్తారని వర్రీ అవ్వలేదు. ఎందుకంటే దేవుడు అన్నీ ఆయనే ఏలియా గురించి చూసుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అది కేవలం సేవకుల విషయంలో మాత్రమే కాదు, దేవుణ్ణి ప్రేమించే ప్రతి ఒక్కరికి కూడా దేవుడు తన దీవెనిస్తాడండి. దేవుడు తన దీవెనిస్తాడు. కొరత లేకుండా చూస్తాడు. కొన్నిసార్లు కొరత వచ్చినా ఆ కొరతలో దేవుడు కార్యాన్ని జరిగించి ఆయన సమృద్ధిని ఇస్తాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. మూడవదిగా మనం నేర్చుకున్నాము న్యాయాధిపతుల గ్రంథము 5:31 ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారు బలముగా ఉదయించు సూర్యుని వలె ఉంటారు. దీనికి స్తోత్రం కలుగునుగా. ఎలాగ ఉంటారండి అమ్మా చెప్పండి? ఎలాగ ఉంటారు? బలముగా ఉదయించు సూర్యుడు ఎంత బలమైన వాడు అంటే సూర్య రశ్మిని, సూర్యకాంతిని లేదా సూర్యుడిచ్చే వేడిమిని ఎవ్వరు కూడా ఏం చేయలేరండి, అడ్డుకోలేరు అనమాట. ఎవరు అడ్డుకోగలరా? ఎవరు అడ్డుకోలేరు. అంటే అంత బలం ఉంటుంది సూర్యునికి. అంటాడు దేవుని ప్రేమించేవారంట బలముగా ఉదయించు ఎలా ఉంటారు? సూర్యునిలాగా ఉంటారు. దీని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సూర్యుడు ప్రకాశిస్తూ అనేక మందికి ఏమిస్తాడు? వెలుగేస్తాడు. దేవుని ప్రేమించేవారు ఇప్పుడు బ్లెస్సింగ్గా ఉంటారండి. మన వలన ఇతరులకు దీవెన. చూడండి, సూర్యరశ్మి లేని రోజులు ఎలా ఉంటాయి? సూర్యరశ్మి లేకపోతే ఒకటి పంటలు పండవు, లేకపోతే ఇంకా చాలా చాలా కార్యాలు జరగవు. సూర్యరశ్మి రావడం వలన అనేక బ్లెస్. అలాగే సూర్యుల్లాగా మనం ప్రకాశిస్తాం. ఎవరు చెప్పండి? ఎవరు? అందరూ కాదు. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకోసారి ఇంకా గట్టిగా. వేరు ఎందుకు చెప్పించాను మీకు తెలుసు. ఓకే. సో బలముగా ఉదయించు సూర్యుడు ప్రకాశిస్తాడు, వెలిగిస్తాడు. నిజంగా దేవుని ప్రేమించేవారు గమనించండి, ఒక వెలుగుతారండి. హల్లెలూయా. అనేక మందికి దీవెనకరంగా ఉంటారు. చెప్పాలి నీ వీధి వారికి, నీ గ్రామంలో ఉన్నవారికి, చెప్పాలి నీ ఊర్లో ఉన్నవారికి, ఈ పిల్లలు అనగా ఈ దేవుని పిల్లలు ఎక్కడుంటే అక్కడ దీవెన. అంతే. దేవుని ప్రేమించేవారు ఒక ఆఫీసులో ఉన్నారంటే ఆఫీసులో ఉన్న వారందరికీ దీవెన. దేవుని ప్రేమించేవారు ఒక డిపార్ట్మెంట్లో ఉన్నారంటే ఆ డిపార్ట్మెంట్ అందరికీ దీవెన. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని ప్రేమించేవారు మీ గ్రామంలో ఉంటే ఆ గ్రామం అంతటికి దీవెన. నేనేమంటాను, ఆ ఆధిక్యత దేవుడు నీవు నేను కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. దేవుని ప్రేమించే వారికి ఉండే దీవెన. అలాగే దేవుని ప్రేమించే వారి విషయంలో దేవుడు మేలు చేస్తాడు. రోమీయులకు రాసిన పత్రిక 8:28 దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూర్చి మేలు చేస్తాడు. దేవుని స్తోత్రం.
అందరూ చెప్పండి, మరొక దీవెన ఏంటి? దేవుని ప్రేమించే వారికి దేవుడు ఏం చేస్తాడు? మేలు చేస్తాడు అనే అక్కడ ఒక మాట ఉందండి, సమస్తమును సమకూర్చి. కొన్నిసార్లు జీవితంలో కీడు జరగవచ్చు, అపాయము కలగొచ్చు, ప్రమాదము సంభవించవచ్చు, సమస్యలు గుండా వెళ్ళొచ్చు. కానీ నువ్వు దేవుని ప్రేమిస్తే వాటన్నిటిని దేవుడు మేలుగా మార్చేస్తాడు. దేవుని స్తోత్రం. మారాను మధురముగా మార్చినట్లు, నీటిని ద్రాక్షారసంగా మార్చినట్లు నువ్వు దేవుని ప్రేమిస్తూ ఉండు. మనుషులు కొన్నిసార్లు కీడు చేయొచ్చు, మనుషులు కొన్నిసార్లు అపాయము నీ పట్ల తలబెట్టచ్చు, కొన్నిసార్లు మనుషులు నిన్ను డిగ్రేడ్ చేస్తూ నిన్ను తగ్గించాలని నిన్ను తృణీకరిస్తూ ఒకవేళ మాట్లాడచ్చు. కానీ దేవుణ్ణి నీవు ప్రేమిస్తూ ఉంటే దేవుడు వాటన్నిటిని కూడా నీ మేలు కొరకు ఆయన ఏం చేస్తాడు? మరలిస్తాడు. యోసేపు జీవితంలో అదే జరిగిందండి. యోసేపును అన్నయ్యలు చాలా చిన్న చూపు చూశారు. చెప్పాలంటే తమ్ముని మీద పగబట్టారు. అవునా? అన్నయ్యలు పగబట్టారు. ఎందుకు అని అంటే యోసేపు ఏదో తప్పు చేశాడని కాదు, యోసేపు మంచోడని. చూడండి, ఇతరులు మన మీద పగబడ్డానికి మనం ఏదో చెడ్డకార్యం చేయాల్సిన అవసరం లేదు. మంచిగా ఉంటే అదే చాలా ఆటోమేటిక్గా అవతల వాళ్ళు అసూయ పగ వచ్చేస్తుంది కదా. మంచివారి మీద కూడా పగబడతారు జనాలు. మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా? బాగా తల ఊపుతున్నారు. ఉంటుంది, ఎందుకు ఉండదు? కొన్నిసార్లు అంటారు, నేనే పాపం చేశానండి బాబు, నేను వాళ్ళకి మేలే చేశానండి, మంచి చేశానండి, వాళ్ళకి అన్నం పెట్టానండి, ఇవన్నీ మంచి చేశాను, అయినా నేనంటే వాళ్ళకి పగ ద్వేషం. కానీ నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తూ ఉండి అంతే. చెప్పాలంటే వాళ్ళ మీద కూడా నువ్వు మరలా రిటర్న్ పగ పెంచుకోవద్దు. దోషణకు ప్రతి దోషణ చేయొద్దు, కీడుకు ప్రతి కీడు చేయొద్దు. నువ్వు ఒకటే చెయ్యి, ఎవరిని ప్రేమించు? దేవుని ప్రేమించు. వాటన్నిటిని కూడా దేవుడు మేలుగా మార్చేస్తాడు. హల్లెలూయా. అందుకే ఇందాక మనం పాడాం కదా, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోతాయి. హల్లెలూయా. అపవాది నీ మీద పన్నాగములు పన్ని ఎంతగా ప్రయత్నించిన వెనక్కి లాగాలని ప్రయత్నం చేసిన, నీ జీవితాన్ని, మనసుని, నీ కుటుంబాన్ని పాడు చేయాలని ప్రయత్నం చేసిన, నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు కనుక దేవుడు ఒక యాక్షన్ తీసుకుంటాడని నువ్వేం చేయాల్సిన అవసరం లే. యోసేపు మీద అన్నదమ్ములు పగబట్టి చివరికి అతన్ని చంపేయాలనుకొని గోతులో తోసేస్తే ఆ ఐగుప్తు వర్తకులు వచ్చి ఆ గోతులో నుండి ఈ యోసేపును తీసుకెళ్ళి తమ దేశాన్ని తీసుకెళ్ళిపోయారు. అక్కడ బానిసగా లేదా ఒక దాసునిగా పోతిఫర్ ఇంట్లో బతకాల్సి వచ్చింది. అయినా దేవుడు యోసేపుని చెప్పండి విడిచిపెట్టలేదు. తర్వాత అక్కడ యజమానుని యొక్క భార్య అతనిని పాపమునకు ప్రేరేపించి శోధించింది. కానీ శోధనలో పడకుండా యోసేపు తప్పించుకున్నాడు. తప్పుడు ఆరోపణ చేసి యజమానురాలు యోసేపుని ఎక్కడ పంపించింది? జైలుకి పంపించింది. ఆ జైలుకి రాజగృహంలో ఉండే ప్యాలెస్లో ఉండే ఒకడు వచ్చాడు. ఆడు కూడా అక్కడికి వచ్చాడు. యోసేపుకి ఉన్న ఒక గొప్ప తలాంత్ ఏంటంటే కలలకు భావం చెప్తాడు. సో యోసేపుకు కలలకు భావం చెప్పే ఆ తలాంత్ ఉందని ఈ రాజగృహంలో నుంచి వచ్చిన మరొక ఖైదీకి తెలిసి ఈ ఖైదీ విడిపించబడిన తర్వాత వెళ్ళి ఫరో దగ్గరికి చెప్పాడన్నమాట. అప్పటికి ఫరోకి ఏమొచ్చింది? ఒక కళ వచ్చింది. ఈ కళ భావం ఎవరు చెప్తారు? అప్పుడు వెంటనే జ్ఞాపకం, ఒక ముందోడు మర్చిపోయాడు, తర్వాత జ్ఞాపకం వచ్చింది. నేను జైల్లో ఉన్నప్పుడు యోసేపు అని ఒకడు ఉన్నాడు, వాళ్ళు మేము కొలీగ్స్ ఎక్కడ జైలు ఇద్దరు కలిసే ఉన్నాము. ఆ యోసేపుకి దేవుడు గొప్ప తలాంతి ఇచ్చాడు. ఈ కళకి ఏం చెప్తాడు? భావం. అప్పుడు ఫరో అన్నాడు, అతనిని నా దగ్గరికి పిలిపించండి. వెళ్ళి భావం చెప్పాడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. యోసేపుని ఫరో తర్వాత నాయకుడిగా చేసేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఏ దేశానికి బానిసగా వెళ్ళాడో ఆ దేశానికి ఒక ఉన్నతమైన నాయకత్వంలోకి వెళ్ళిపోయాడు. ఫరో ప్రజలందరికీ ఆజ్ఞాపించాడు, ఐగుప్తు దేశంలో ప్రజలందరికీ ఆజ్ఞాపించాడు. ఏమన్నాడు? ఇదిగో యోసేపు నా తర్వాత అతనే, అంటే నా తర్వాత లెవెల్ నాయకుడు ఎవరు? యోసేపు. ఈ రాజ్యంలో యోసేపు సెలవు లేకుండా ఎవడు కాలు కానీ చేయి కానీ మెదపడానికి వీలు లేదు. ఎంత ఆధిక్యత! దీని అంతటి కారణము అక్కడ గోతులో త్రోసివేయబడడం. దీని స్తోత్రం కలుగనగా ఎంతమందికి అర్థమవుతుందా? ఒకవేళ గోతులో త్రోసివేయబడి ఉండకపోతే ఈరోజు ఐగుప్తు దేశానికి వెళ్ళేవాడు కాదు, అక్కడ ఒక రాజు స్థానంలో ఉండేవాడు కాదు. కొన్నిసార్లు మన జీవితంలో ప్రియులారా మన ఊహించని సంఘటనలు జరుగుతాయి. మనుష్యులు మనలకు కీడు చేయాలని తలస్తారు, మన మీద అపాయములు పన్నుతారు, మన మీద కుయుక్తితో కూడిన అనేక రకరకములైన ఆ యొక్క ఉచ్చులు పన్నుతారు. దాన్ని నువ్వు దేవుని ప్రేమిస్తూ ఉంటే
ఏది కూడా నేనేమి చేయదని అంటాడు. దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి అవ్వడం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దావీదు దేవుని ప్రేమిస్తూ ఉండేవాడు కనుక గొల్లియాతు కూడా ఏమీ దావీదుని చేయలేకపోయాడు. అది ఆ ధైర్యం ఉండాలి మనకి. ఈ ధైర్యం ఎవరికి వస్తుంది చెప్పండి? ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తూ, దేవుని యందు భయభక్తులు కలిగి, దేవునికి ఇవ్వాల్సిన స్థానం ఇస్తూ, దేవుణ్ణి సేవిస్తూ, దేవుని ఘనపరుస్తూ, అన్ని విషయాల్లో దేవుని నామమును మాత్రమే ఘనపరిచేవారు ఎప్పుడు కూడా వారు ఎల్లప్పుడూ ధైర్యముగా ఉంటారు. ఎందుకంటే వారి అపవాది కీడులు, అపవాది తలచిన కీడులు వారిని ఏమీ కూడా చేయలేవు. దాని స్తోత్రం కలుగును గాక. ఒకవేళ అపవాది తలిచిన ఆ కీడులన్నిటినీ దేవుడు మేలుగా ఆయన మారుస్తాడు. నమ్మిన దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా మేలు చేస్తాడండి. ఆయన ఇప్పుడు బైబిల్ చరిత్రలో మనం చూస్తే ఆయన ఎవరికి కూడా కీడు చేసినట్టు మనకి కనబడదు. ఆయన శిక్షిస్తాడండి, కానీ ఆ శిక్షలో కూడా ఏమున్నది చెప్పండి? ఆ శిక్షలో కూడా ఏమున్నది? మేలే ఉన్నది. ఎందుకు శిక్షిస్తున్నాడు ఆయన? తండ్రి తన కుమారుని శిక్షించాడంటే అతను చచ్చిపోవాలని కాదు, అతనికి మేలు చేయడం కోసమే తండ్రి శిక్షిస్తాడు. మనం కూడా కొన్నిసార్లు తప్పిపోయినప్పుడు దేవుడు శిక్షిస్తాడు. మనం సెటరేట్ చేయడం కోసం, మన ట్రాక్లోకి తీసుకురావడం కోసం అప్పుడప్పుడు ఆయన మనల్ని గాయపరుస్తాడు. ఎందుకంటే ఆ దెబ్బ కొడితే కానీ మనం లైన్లోకి రాం కదా. కొన్నిసార్లు గొర్రెలు, కొన్ని కొంటి గొర్రెలు ఉంటాయి, లైన్లో నడమంటే నడవవి, అటు ఇటు నడుస్తుంటాయి, అటు వెళ్ళిపోతుంది ఇటు వెళ్ళిపోతుంది. కాపరు చూస్తాడు. అతని దగ్గర ఏముంటుంది? దుడ్డుకర్ర ఉంటుంది, దండం ఉంటుంది. ఆ దుడ్డుకర్రతో దండం వెళ్ళి ఒక్క నెత్తి మీద ఒకటి వేస్తే అప్పుడు లైన్లోకి వచ్చేస్తుంది. అలాగే దేవుడు అప్పుడప్పుడు మనకి ముట్టికాయలు వేస్తాడు. ఎప్పుడైనా వేస్తాడు ఎవరికైనా మీకు? అది బుర్ర ఓపరే, అలాంటి ఓపర. దేవుడు ముట్టికాయలు వేస్తాడు ఒక్కోసారి. దెన్ వీ విల్ కమ్ ఇన్ టు ట్రాక్. మనం ట్రాక్లోనికి వచ్చేది. ఎందుకంటే మనం శిక్షించాలని ఆయన ఉద్దేశం కాదండి, మళ్ళీ బాగు చేయుట కొరకే అప్పుడప్పుడు ఆయన మళ్ళీ ఏం చేస్తాడు? శిక్ష. అందుకంటాడు హెబ్రీ పత్రికలో ఒక మాట ఉందండి. ఆ మాట మనం హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వచనము, నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ప్రభువు తాను ప్రేమించువానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. చూసారా? ఎవరినండి ఆయన శిక్షిస్తాడు చెప్పండి? ఎవరు శిక్షిస్తాడు? ఎవరిని దేవుడు దండిస్తాడు? ప్రేమించువారు. దేవుడు ప్రేమించినప్పుడు తప్పనిసరిగా ఆయన మనల్ని దండిస్తాడు, శిక్షిస్తాడు. ఎందుకంటే మనం పాడైపోవడం, నాశనం అవ్వడం ఆయనకు ఇష్టం లేదు. ఆయన వైపు తిరగాలి, మనం ఆయన వైపు తిరగాలి, మారు మనసు పొందాలి. అందుకే ఎవరైనా ఒకరి దురలవాట్లో, దురభ్యాసాల్లో మరి వారు అలాగ మునిగి అందులోనే ఉంటే దేవుడు వారు అదే పాపములో ఉంటూ చచ్చిపోతే ఎక్కడ పోతారు? నరకానికి వెళ్ళిపోతారు. కనుక వారికి ఒక దెబ్బ కొట్టి వారిని దేవునిలోనికి, ఆయనలో ఉండడానికి ఆయన శరీరానికే గాయం అవుతుంది, కానీ ఆత్మ ఏమవుతుంది? రక్షింపబడుతుంది. దేవుని స్తోత్రం కలుగునుగా. అంచేత తాను ప్రేమించువానికి ఆయన శిక్షిస్తాడు, ఆయన దండిస్తాడు. ఇంకా చూడండి 9వ వచనంలో, మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటుమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతుకవలెను కదా. తండ్రి శిక్షించినప్పుడు అది మన మేలు కొరకే అని ఎలాగైతే అనుకుంటున్నామో, దేవుడు శిక్షించినప్పుడు కూడా అది మన మేలు కొరకే అని మనము అనుకోవాలి. ఆయన మార్గంలోనికి వచ్చేయాలి. దేవుడు మనం ప్రేమిస్తున్నాడు కనుక. కొన్నిసార్లు మనం ఎలాగ, ప్రభా నాకు ఒక దెబ్బ కొట్టినందుకు వందనాలయ్యా అలాగంటామా? అలాగాను ఏమంటాం? ప్రభా నాకు ఎందుకు నాయన అన్యాయం చేస్తావు, నాకు ఎందుకు ఇది పోయింది అది పోయింది, ఎందుకు ఇలా జరిగింది? దేవుడు కానీ ఎదుర్కొంటూ ఊపెత్తాడు ఇలా దేవుడిని. నువ్వు చెప్తావా చెప్పవా? కొన్నిసార్లు మనకు అలాగ అనిపిస్తుంది, కానీ దేవుని ప్రేమించే వారికి ఎప్పుడు ఆయన ఏం చేస్తాడు? మేలే చేస్తాడు. దాని స్తోత్రం కలుగును గాక. అలాగే దేవుడు ప్రేమించే వారికి తాను వాగ్దానము చేసిన ఆ జీవ కిరీటం ఇస్తాడు. యాకోబు పత్రిక 1:12 శోధన సహించేవాడు ధన్యుడు. ఆ మాట చదువుదాం ఒకసారి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనమ్మా.
శోధన సహించువాడు ధన్యుడు. శోధన సహించువాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడై. చూడండి, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. దీని స్తోత్రం కలుగును గాక. దేవుడు జీవ కిరీటం ఇస్తానన్నాడు. ఎవరికంట? అక్కడేమన్నాడు? అందరికీ కాదు. ఎవరికన్నాడు? ఆయనను ఎవరైతే ప్రేమిస్తారో వారికి కిరీటం వస్తుంది. అయితే కిరీటం రావడానికి ముందు వారు దేని గుండా వెళ్తారు? శోధనల గుండా వెళ్తారు. ఎంతమందికి అర్థమైంది ఈ క్రమం? అంటే దేవుని క్రమం అంతే. కిరీటం రావడానికి ముందు మనకు పోరాటం ఉంటుంది. బహుమానం రావడానికి ముందు మనం పరుగెత్తాలి. నేను పరుగెత్తను, నాకు బహుమానం రావాలంటే కుదరదు కదా. ఇంట్లో కూర్చున్నోడు తీసుకొచ్చి ఒలింపిక్ మెడల్ ఇస్తారా? మనలో మనమాట, బాబు నువ్వు చాలా ఇంట్లో కూర్చున్నావు నాయనా, చాలా అలసిపోయావు అని నీకు ఒక గోల్డ్ మెడల్ ఇస్తారా? ఎవరికి ఇస్తారు మరి? అక్కడికి వెళ్ళాలి, ఒలింపిక్స్కి వెళ్ళాలి. ఏం చేయాలి? పరుగెత్తాలి, కష్టపడాలి, దానికి ఒక ప్రయాసపడాలి, మళ్ళీ అందులో పోటీలో విజయం సాధించాలి. అప్పుడు అందరూ ప్రేక్షకులు వేల కొలది లక్షల కొలది ప్రజల ఎదుట అప్పుడు మనకి బహుమానం వస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు కూడా అదే చేస్తాడండి. మన జీవితంలో కొన్నిసార్లు శోధనలు వచ్చినప్పుడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం చదువుతాం, మనుషులకు సాధారణంగా కలుగు శోధనలు తప్ప మరి ఏవి మీకు సంభవించలేదు. మనకు శోధనలు రావడం అనేది సాధారణం. అంచేది ఎప్పుడైనా ఏదైనా శోధన వస్తే ఆశ్చర్యపోకండి. అది ఎలాగైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు, ఎవరికైనా రావచ్చు, ఏ సమయంలోనే రావచ్చు. ఎందుకంటే అంటాడు మనుషులకు శోధనలు రావడం అనేది ఏంటండి? సాధారణంగా శోధనలు అన్ని వెంటనే మనకి యవనస్తులు గుర్తుకొస్తారు కదా. టెంప్టేషన్స్ ఎక్కువ. యవనస్తులు కాదండి, అందరికీ. ఒక ఆమె అన్నారు, దైవజనురాలు అన్నారు, ఒక మనిషిని పెట్టెలో పెట్టి, ఏ పెట్టే? ఆ పెట్టే ఏది? కొంతమంది ఆ పెట్టి గురించి మాట్లాడక ఇష్టపడరే. ఆ సమాధి పెట్టెలో ఆఖరి మేకు కొట్టినంత వరకు మనిషికి చెప్పండి శోధనలు వస్తూనే ఉంటాయి. శోధనలు మారొచ్చు కానీ శోధనలు ఆగవు. ఆ శోధనలు వస్తూనే ఉంటాయి కానీ ఆ శోధనలు నువ్వు జయించుకుని వెళ్ళాలి. దీని స్తోత్రం కలుగనగా. గాలిని ఎవరైనా ఆపగలరా? శోధనలు కూడా ఎవరు ఆపలేరు. అందుకే డిఎల్ మూడి అనే దైవజనుడు అన్నారు, నీ తల మీద పక్షులు ఎగరకుండా నీవు ఆపలేవు. ఆ పక్షులు కాబట్టి ఎగురుతాయి నీ నెత్తి మీద, ఎలా చూస్తే ఎగురుతుంటాయి. కానీ నువ్వు ఒకటి ఆపగలవు, ఆ పక్షులు నీ నెత్తి మీదకి వచ్చి గూడు పెట్టి గుడ్లు పెట్టి పొదిగి పిల్లలు పెట్టకుండా మాత్రం నీవు ఆపగలవు. అదే శోధన జయించడం అంటే. ఎంతమందికి అర్థమైంది? ఎగరకుండా ఆపలేం. కొంత యవనస్తులు అంటారు రకరకాల ఆలోచనలు. అది వరకు నువ్వు యవనస్తులు అంటే ఇంకెక్కువ వస్తారు బాబు, నీకు రకరకాల ఆలోచనలు వచ్చేస్తున్నాయండి, వస్తుంటాయి. కానీ ఆలోచనలను మన జీవితంలో అవి ఏం చేయకూడదు? పొదకూడదు. అందుకని దురాశ గర్భము ధరించి పాపమును కనును, పాపము పరిపక్వమై మరణమును కనును. దురాశ వచ్చినప్పుడే దాన్ని ఏం చేయాలి? త్రుంచివేయాలి. అప్పుడు అది ఇక ఎదగదనమాట. చూడండి, మీరు ఒక మంచి తోటలో ఒక పిచ్చి మొక్క వచ్చింది అనుకోండి, లేదా ఆ తోట అంతని పాడు చేసి ఒక పిచ్చి మొక్క కనబడింది అనుకోండి, ఏమంటారు? మీరు ఏం చేస్తారు? బాగుందిలే, ఎదగని, దానికెట్టు ఉంది, దాంతోపాటు అది కూడా ఎదగని అంటారా? ఏం చేస్తారు? తీసి పడేస్తారు, అంతేనా? అలాగే మన శరీరంలో ఏదైనా ఒక చిన్న కణితి లాంటిది ప్రారంభమైతే ఏం చేస్తాం? పర్లేదులే, మరి శరీరం పెరుగుతుంది కూడా, దాన్ని కూడా పెరగని, మరి ఏం చేస్తాం అంటారా? ఏం చేస్తారు? తీసి పడేస్తారు. ఎందుకు? దాని వలన శరీరం అంతటికి చేటు. అలాగే శోధన చిన్న దశలో ఉన్నప్పుడే దాన్ని మనం జయించగలగాలి. మొక్కగా ఉన్నప్పుడే దాన్ని తుంచివేయాలి, లేకపోతే ఆ మొక్క పెరిగి పెద్ద మాను. అప్పుడు బ్లేడ్తో తీయాల్సింది పెద్ద గొడ్డలు తీసుకొచ్చి ఆ గొడ్డలతో మనం కొట్టుకోవాలి తర్వాత. అంచేత లెట్ ఇట్ నాట్ గ్రో. అవి తిరుగుతుంటాయి, వస్తుంటాయి, శోధనలు వస్తాయి. కానీ శోధనలు మనము అందుకంటే శోధనలో ప్రభు ఏమని ప్రార్థన చేయమన్నాడు? శోధనలు రాకుండా ప్రార్థించండి అన్నాడా? అమ్మ అందరు ఎక్కడ ఉన్నారా? ప్రభు ఏమని నేర్పించారు? శోధనలు రాకుండా ప్రార్థించండి అన్నాడా? ఏమన్నాడు చెప్పండి? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థించండి. శోధనలు వస్తాయి కానీ వాటిలో ప్రవేశించకూడదంటే నువ్వు మెలకువగా ఉండి ప్రార్థన. దోస్ యూ ప్రే మచ్
విల్ నెవర్ ఎంటర్ ఇన్ టు టెంప్టేషన్. ఎవరైతే ప్రార్థనాపూర్వకంగా ఉంటారో, మన శక్తి ఏంటంటే ప్రార్థనే. అందుకే ప్రార్థన లేకపోతే ఈజీగా శోధనలో పడిపోతారు. శోధనలో పడిపోవడానికి 2 కారణాలు. 1 ప్రార్థన లేకపోవడం, 2 వాక్యము లేకపోవడం. ఇదే మనకు ఆహారం లేకపోతే రెసిస్టెన్స్ పవరు, నిరోధక శక్తి తగ్గిపోద్ది. ఈజీగా వ్యాధులు, బలహీనతల వల్లనే చుట్టుముడతాయి. అంతేనా? మీకు అర్థమవుతుందా? అలాగే ఆత్మీయంగా మనం పడిపోకుండా ఉండాలంటే ఆత్మీయ ఆహారం కావాలి. అది ఎలాగంటే 1 ప్రార్థన, అనగా దేవునితో మాట్లాడుతున్నాం. 2 దేవుని మాట. మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవిస్తాడు. దాని స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యములో శక్తి ఉన్నది. ఆయన వాక్యాన్ని ధ్యానించినప్పుడు, ఆయనను ప్రార్థించినప్పుడు దేవుడు మన శోధన జయించే శక్తి ఇస్తాడు. అయితే దేవుడు వాగ్దానం చేశాడు కిరీటం. ఎవరికి? చెప్పండి ఎవరికి? దేవుణ్ణి ప్రేమించే వారికి. దీని స్తోత్రం కలుగును గాక. నీవు ఆయన ప్రేమిస్తూ ఉంటే నీకు ఆయన కిరీటం ఇస్తాడు. అయితే కిరీటానికి ముందు ఏమున్నాయి చెప్పండి? రకరకాల శోధన. అంచేత ఎప్పుడైనా శోధన వస్తే ఆశ్చర్యపోకండి. ఇప్పుడు నాకే ఎందుకు నా నీ శోధన అని అనకండి. నీకే కాదు, ప్రపంచంలో అందరికీ. ఎప్పుడైనా అన్నారు అలాగా? ఇప్పుడు నాకే ఎందుకు నా నీ శోధన అన్నారు ఎప్పుడైనా? అన్నారా లేదా? దానికి కూడా బరువుతున్నా. వెరీ గుడ్ కదా, అంటాం మనం. కానీ మీకు ఒకరికే కాదండి. ఒకసారి అడగండి, మీకు డౌట్ వస్తే మీకు తెలిసిన వాళ్ళు అందరిని అడగండి, బాబు నీకు శోధన ఉందా? చూడండి, కొన్నిసారి అలాగ ఉంటుంది. మనకు చెమటలు పట్టాయి అనుకోండి, వెంటనే పక్క వాళ్ళు అడుగుతాం కదా. నేనైతే అలాగ అడుగుతాను. ఒకసారి మీరు అలాగ అడుగుతారమ్మా, ఓకే. సో మనకు బీపీ డౌన్ అయినా ఎక్కువైపోయి ఎందుకు చెమటలు పడి, పక్క వాళ్ళు నీకు చెమటలు పడుతున్నాయా? అప్పుడు ఆడ అంటాడు నాకేం చెమటలు పట్టలేదు. అప్పుడు మనకి ఎక్కువ చెమటలు ఎక్కువైపోతాయి. అప్పుడు పక్క నాకు చెమటలు పడుతున్నాయంటే ఓకే పర్లేదు, నాకు చెమటలకు నీకు కూడా పడితే నాకు చాలా సంతోషం. అడగండి ఎవరినైనా మీ పక్కన ఉండాలి, బాబు నీకేమైనా శోధన ఒకసారి అడగండి. ఒకసారి ఎందుకని మంచిది అడగండి. అడగండి ఒకసారి, చిన్న పని చేద్దాం. అడగండి, నీకు కూడా శోధనలు ఉన్నాయా అని అడగండి. నాకు అడగండి పోనీ. కొంతమంది అనుకుంటారు పాస్టర్ గారికి ఏ బాధలు, ఏ కష్టాలు, ఏ శోధనలు ఉండవు. పాస్టర్ గారు సూపర్ మ్యాన్ ఏం కాదు, లేకపోతే బ్యాట్మ్యాన్ ఏం కాదు, లేదా పాస్టర్ గారికి కూడా బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, శోధనలు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. ఇంకా చెప్పాలంటే మీకంటే నాకు ఎక్కువ బాధలు కదా. ఇంతమందిని నడిపించాలంటే మామూలు విషయం కాదు. అందుకే మోసే తల పట్టుకున్నాడు, మరి ఇలా ఉండరా బాబు ఇలాంటి. మీరందరూ మంచోళ్ళు ఏంటి, కానీ అప్పుడు మంచోళ్ళ ద్వారా కూడా ఓకే. శోధనలు అందరు అడిగారు. ఎంతకీ పక్క వాళ్ళకి ఏమన్నారు? అడగండి అమ్మా నీకు కూడా శోధనలు ఉన్నాయా అని అడగండి ఒకసారి. ఓకే అడిగారు, వెరీ గుడ్. వాళ్ళు ఏం చెప్పారు? ఉన్నాయన్నారా? మరి ఇంకే ఎవరు లేవనరు. నాకు ఏ శోధన లేవంటే వాళ్ళు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారన్నమాట. మనుష్యులకు సాధారణంగా కలుగు అయితే మన దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన 1:10 అంటాడు, దేవుడు నమ్మదగిన. అందరూ చెప్పండి, దేవుడు నమ్మదగినవాడు. శోధనతో పాటు తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయన ఏర్పాటు చేస్తాడు. సహించగలిగినంత కంటే ఎక్కువగా మనలను ఆయన శోధింపబడనియ్యడు. దీని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇంకా శోధనను తట్టుకొని జయించగలిగితే గనక అంటాడు, తన్ను ప్రేమించే వారికి ఆయన వాగ్దానం చేసిన ఆ జీవ కిరీటం ఇస్తాడు. దీని స్తోత్రం కలుగునుగా. శోధనలో పడిపోయి, పాపములో పడిపోయి, దేవునికి దూరం అయిపోయిన వారికి ఆ కిరీటం రాదండి. కిరీటం రావాలంటే పరలోకం వెళ్ళాలి. నువ్వు శోధనలో పడిపోయి పాపములోకి మునిగిపోతే నువ్వు పరలోకం వెళ్ళవు. అక్కడ కిరీటం రాదు. చివరికి ఎక్కడికి వెళ్ళి నిత్యమండే అగ్నిగుండానికి వెళ్ళిపోతావు. శోధనలు వస్తాయన్నది నిజమే, కానీ ఆ శోధనలు జయించకపోతే నీకు ప్రమాదం అండి. ఆ శోధనలు జయించాలి. గొప్ప గొప్ప వారు కూడా శోధింపబడినప్పుడు కొందరు శోధనలో పడిపోయి పరలోక రాజ్యాన్ని కోల్పోయిన వారు ఉన్నారు. ఆ శోధనలు తట్టుకొని నిలబడి నిత్య రాజ్యమునకు వారసులైన వారు కూడా ఉన్నారు. దీని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అన్నాడు యేసుక్రీస్తు ఆయన మన బలహీనతల యందు సహానుభవము లేనివాడు కాడు గాని. హెబ్రీయులకు రాసిన 4:4 అండి. మన ప్రధాన యాజకుడు మన వలెనే ఆయన మన బలహీనతల యందు సహానుభవము లేనివాడు కాడు గాని
మన వలనే అన్ని విషయములలో ఆయన శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన కూడా శోధింపబడ్డాడండి. యేసు ప్రభు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు అపవాది అనే సాతాను అక్కడికి వచ్చి అపవాది ప్రభువుని శోధించడం ప్రారంభించాడు. 3 విషయాల్లో శోధించాడు. 1 శరీరాశ విషయంలో, 2 నేత్రాశ విషయంలో, 3 జీవపు డమ్మ విషయంలో శోధించాడు. కానీ యేసు ప్రభువు ఆ 3 రకముల సాతాను శోధనలను ఆయన జయించాడు. దీని స్తోత్రం కలుగును గాక. మత్తయి సువార్త 4:11 మనం చదువుతాము, అంతటా అపవాది ఆయనను విడిచిపోగా. ఎప్పుడు అంతటంటే ఎప్పుడు? సాతాన్ని ఎదిరించినప్పుడు. సాతాన్ని ఎదిరించాలండి. యాకోబు అంటాడు, దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి. మళ్ళీ చెప్పండి, ఏంటంటే దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి. కానీ కొంతమంది రివర్స్, అపవాది గారిని చాలా సాధారణంగా రండి సార్, ఎవరిని చాలా రోజులు అయింది మంచి రండి బాబు, మీకు స్వీట్ వేసాను, మీకు స్వీట్ ఇస్తాను. దేవుని మాత్రం దేవుడు చెప్పిందేనో కదా, దేవుడు చెప్పిందేనో దేవునికి లోబడం. సాతాను గారి మాట ఎంత బాగా వింటాం, మళ్ళీ చెప్పు. రివర్స్లో కాదు, దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి. యేసు ప్రభు అదే చేశాడు. దేవుని మాటకు లోబడ్డాడు. తండ్రి అయిన దేవునికి అపవాదిని ఎదిరించాడు, వాక్యం ద్వారా ఎదిరించాడు. అంతటా అపవాది ఆదినను విడిచి, డు నాట్ ఎంటర్టైన్ సాటన్. అపవాదిని మనము ఆస్వాదించకూడదు, అపవాదిని మనం ఎదిరించి. సరే, వాగ్దానం చేసిన జీవ కిరీటము ఎవరైతే ఆయన ప్రేమిస్తారో వారికి ఇస్తాం. తర్వాత యాకోబు పత్రిక 2:5 యాకోబు పత్రిక 2:5 నా ప్రియ సహోదరులారా ఆలకించండి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, చూడండమ్మా, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదు. అల్టిమేట్ బ్లెస్సింగ్, చాలా ఉన్నతమైన, అద్భుతమైన, అసలు సిసలైన ఒక అద్భుతమైన ఆశీర్వాదం ఏంటంటే, ఎవరైతే ఆయనను ప్రేమిస్తారో వారు ఆయన రాజ్యమునకు వారిని వారసులుగా చేస్తాడు. హల్లెలూయా. ఎవరండి ఆయన రాజ్యంలో ఉంటారు? దేవుని రాజ్యంలో, పరలోక రాజ్యంలో ఎవరు ఉంటారు? ఆయన ప్రేమించే వారికి. నీ జీవిత ప్రయాణంలో దేవుని ప్రేమించి ఒకవేళ చతికిలు పడిపోయి మరలా లోకాన్ని ప్రేమించడం, లోకములో ఉన్న మూలపాఠములను ప్రేమించడం, లోకములో ఉన్న దురాశలను ప్రేమించడం, లోకంలో ఉన్న ఆచార సంప్రదాయాలను ప్రేమించడం, దేవుని కంటే మనుష్యులను ప్రేమించడం, దేవునికి విరోధకరమైన వాటిని ప్రేమించడం ఎప్పుడైతే నువ్వు ప్రారంభిస్తావో, నెమ్మదిగా నీవు దేనికి దూరం అయిపోతున్నావంటే దేవుని రాజ్యమునకు, పరలోక రాజ్యమునకు ఏమైపోతున్నావు? దూరం అయిపోతున్నావు. నువ్వు ఒక అడుగు దేవుని నుంచి ఎప్పుడైతే దూరం వేస్తున్నావో, ఒక అడుగు నరకానికి నీవు చెప్పండి దగ్గర అవుతున్నావు అని అర్థం. చాలామంది కొంతవరకు బాగానే దేవుని ప్రేమిస్తూ, దేవుని సేవిస్తూ, దేవుని ఆరాధిస్తూ, దేవుని గణపరుస్తూ, దేవుని హెచ్చిస్తూ ఉండేవారు. వారు హెచ్చింపబడిన తర్వాత దేవునికి దూరం అయిపోయి, దేవుని ప్రేమించడం మానేసి, దేవుని సన్నిధికి పెడమొఖము పెట్టుకొని, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తూ, ఏదో అవసరం ఉన్నప్పుడే దేవుని సన్నిధిలో కనబడుతూ ఉంటే పిల్లారా, ఆ ప్రేమలో స్వచ్ఛత లేదండి. ఆ ప్రేమలో స్వచ్ఛత లేదు. దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటంటే స్వచ్ఛమైన ప్రేమ. దేవుని స్తోత్రం కలుగును గాక. కేవలము దేవుణ్ణి అవసరాలకు వాడుకునేవానిగా మనం ఆయన ప్రేమించకూడదు. ఇదిగో నేను ఇక్కడికి వెళితే దేవుడు నాకు ఏమిస్తాడు, ఆ దేవుని సన్నిధికి వెళ్తే దేవుడు నాకు ఏ ఆశీర్వదిస్తాడని కేవలం మన అవసరతలో వచ్చినప్పుడే ఆయన సన్నిధిలో కనపడడము, అవసరతలు తీరిపోయిన తర్వాత ఆయన సన్నిధికి పెడముఖం పెడితే కనుక ఆయన్ను ప్రేమించే విషయంలో మనలో ఏమి లేదు? స్వచ్ఛత లేదు. చెప్పండి ఏంటండి? స్వచ్ఛత లేదు. ఆయన మన అవసరాలకి ఏం చేస్తున్నామో వాడుకుంటున్నాము. అలా కాదండి. దేవుణ్ణి ప్రేమించాలి, అంతము వరకు ప్రేమించాలి. మన జీవితంలో శోధలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, వ్యాధులు, బలహీనతలు వచ్చినా, చివరికి చచ్చిపోవలసి వచ్చినా, దేవుని అంతం వరకు ఎవరైతే ప్రేమిస్తారో వారితో అంటాడు ప్రభు, ఇదిగో దేవుని చేత ఆశీర్వదించబడిన వారలారా చెప్పండి లోపలికి రండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన పరలోక ద్వారం ఎదుటి నిల్చొని ఆహ్వానిస్తాడంట, మీరందరూ కూడా లోపలికి రండి. ఎందుకనంటే మీరు అంతం వరకు మీరు నన్ను ప్రేమిస్తూ నిలబడ్డా.
ప్రకటన గ్రంథం 2:4 ఎఫెసీ సంఘముతో ప్రభువారు చెప్పిన మాట ఇది. ప్రభువారు చాలా బాధతో, చాలా దుఃఖముతో, వేదనతో చెప్పిన మాట. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. చదవండి అమ్మా. నీవు ఏ స్థితిలో ఉండి పడితేవో చూడు, నువ్వేం చేసి ఇప్పుడు పడిపోయావు. ఏ స్థితిలో ఉండేవాడువో జ్ఞాపకం చేసుకో. ఏ స్థితిలో నుండి పడిపోయావో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల చూడండి లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేస్తాను. చూడండి దాన్ని చోట నుండి తీసివేస్తాను. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది. చూడండి నీ ఒకవేళ నన్ను ఎఫెసీ సంఘంతో చెప్తున్నాడు, నీ మొదటి ప్రేమను నీవేం చేస్తావు? విడిచిపెట్టావు. మొదట్లో నన్ను బాగా ప్రేమించావు. దేవుడు అన్నాడు ఈ మాటలు. నేనంటే నీకు ప్రాణంగా ఉండేది, నేనంటే ప్రేమగా ఉండేది, నాతో ఎక్కువ సమయం ప్రార్థనలో గడిపేవాడివి లేదా గడిపేదానివి, నా వాక్యాన్ని ఎక్కువగా ధ్యానించేవాడు లేదా ధ్యానించేదానివి, నేనంటే నీకు ఎంత ప్రేమో. కానీ ఇప్పుడు ఏమైంది నీకు అంటున్నాడు ప్రభు. నీవు మొదటి ప్రేమను నీవు వదిలేసావు. ఇప్పుడైనా మారు మనసు పొందు. ఆ మొదటి ప్రేమతో ఎలాగూ క్రియలు చేసావో మరలా ఆ క్రియలు చేయమంటున్నాడు. లేని ఎడల నీ దీపస్తంభమును దాని చోట నుండి ఏం చేస్తాను అంటే దాని అర్థము ఇక నీవు వెలగడము మానేస్తావు. నీ దీపం కూడా ఏమైపోద్ది? ఆరిపోతుంది. చూసారా పిల్లలు, దేవుణ్ణి ప్రేమించడం ఎంత ప్రాముఖ్యమైనదో. ఒకటి, దేవుని ప్రేమించడం వలన మనకి ఎన్నో దీవెనలు ఉన్నాయి, ఎన్నో ఆశీర్వాదములు ఉన్నాయి. అందులో ముఖ్యంగా దేవుని ప్రేమించినప్పుడు ఆయన రాజ్యానికి మనలను వారసులుగా. ఎవరికండి ఆయన రాజ్యము? ఎవరైతే ఆయన వెంబడిస్తారో, ఆయన వెంబడించే వారిని ఆయన తన పరలోక రాజ్యం తీసుకెళ్ళిపోతాడు. అన్నాడా లేదా? నేను మీ కొరకు వెళుతున్నాను, స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఎందుకు ఆ స్థలం అని అంటే, నేను వచ్చి మరలా నాతో ఉండడానికి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వస్తున్నాను. దేవుని స్తోత్రం కలగండి. ఎవరితో అన్నాడు ఈ మాట? ప్రభువును నమ్మని వారికి కాదు, ప్రభువును వెంబడించని వారికి కాదు. ప్రభువుని ఎవరైతే వెంబడిస్తున్నారో, ఎవరైతే ఆయన ప్రేమిస్తున్నారో, ఎన్ని శోధనలు వచ్చినా నమ్మకంగా ప్రభువు కొరకు నిలబడుతున్నారో వారి కొరకు ఆయన వస్తాడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో ఆయన ప్రేమించే వారికి ఉండే బ్లెస్సింగ్స్. మూడవ విషయాన్ని మనం గమనిస్తే, సో దేవుణ్ణి ప్రేమించే వారికి ఇన్ని దీవెనలు ఉన్నాయి కదా. నిజముగా మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? దేవుని ప్రేమిస్తే మనం ఎలాగుంటాం? ద మార్క్స్ ఆఫ్ యువర్ లవ్ ఫర్ గాడ్. దేవుణ్ణి ప్రేమించే వారికి ఉండే సూచనలు. సో ఇవి మనం చేసి ఉంటే గనక దేవుణ్ణి మనం ప్రేమించినట్లే. నెంబర్ 1, ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తున్నారో వారు దేవునితో అధిక సమయాన్ని గడుపుతారు. నెంబర్ 1 అంటే దేవుని ప్రేమిస్తున్నామో లేదో మనం ఏం చేయాలి? మనం పరిశీలన చేసుకోవాలి. నెంబర్ 1, ఎవరైతే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తారో వారు దేవునితో ఎక్కువ సమయాన్ని వారు తప్పనిసరిగా గడుపుతారు. దీన్ని మరొకలాగా చెప్పాలంటే దేవుణ్ణి హత్తుకొని ఉంటారు. హత్తుకోవడం అంటే అర్థం ఏంటి? ఇట్ ఇస్ వెరీ క్లోజ్ రిలేషన్షిప్. తల్లి తన బిడ్డను హత్తుకున్నట్లు, లేదా తండ్రి తన బిడ్డను హత్తుకున్నట్లు, ఒకరినొకరు హత్తుకున్నట్లు ప్రియులారా, మనము దేవుణ్ణి ఏం చేస్తామంటే హత్తుకొని ఉంటాం. అంటే ఆయనకు దూరముగా ఉండడానికి ఆయన ఇష్టపడి. ఇక్కడ కొన్ని ఉదాహరణ. 1, పేరెంట్ అండ్ చైల్డ్, తల్లిదండ్రులు తమ పిల్లలు. 2, స్నేహితులు. 3, భార్యాభర్తలు. ఎలాగైతే ఒకరిని ఒకరు దగ్గరగా క్లోజ్గా ఉంటారో దేవునికి మనకు మధ్య అటువంటి అద్భుతమైన సంబంధము ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దానికి ఒక రెఫరెన్స్ మీకు ఇస్తాను. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయం 22వ వచనం.
మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములన్నింటిలోనూ నడుచుచు ఆయనను హత్తుకొని మీరు చేయవలనని నేను మీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నిటినీ అనుసరించి జాగ్రత్తగా నడుచుకొనవలెను. జాగ్రత్తగా చాలా అక్కడ అంటాడు, మీరు దేవుణ్ణి ప్రేమించిన యెడల మీరు ఆయనను హత్తుకోవాలి, ఆయనకు దగ్గరగా ఉండాలి, ఆయనకు దూరం అవ్వకూడదు. పరిస్థితులు బట్టో, కలిగిన శోధనలు బట్టో, ఇరుకుల ఇబ్బందులు బట్టో దేవునికి దూరం అయిపోకూడదండి. దేవునికి ఎప్పుడు కూడా దగ్గర సంబంధాన్ని కలిగి ఉండాలి. హనోకుకి ఉన్న బ్లెస్సింగ్ అదే. ఆదికాండం 5వ అధ్యాయం 22-24 వచ్చిన చదువుతారా? ఆదికాండం 5వ అధ్యాయం 22-24 వచ్చినారు. హనోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీ 360 ఏండ్లు. చూడండి, హనోకు దేవునితో కూడా నడిచిన తరువాత దేవుడు అతనిని తీసుకుని వెళ్ళిపోయాడంట. నేను స్తోత్రం కలుగునుగా. ఎవరిని తీసుకెళ్ళిపోయాడు? హనోకు. ఎందుకు హనోకుని తీసుకెళ్ళాడు? మీరు అధ్యాయం అంతా చదివితే పలానాడు పుట్టాడు, పలానా మందిని కన్నాడు, చచ్చిపోయాడు, పలానాడు పుట్టాడు, కన్నాడు, ఇదే పనిక పుట్టడమో మరి కొంతమందిని కనడమో చచ్చిపోవడం. కానీ హనోకు గురించి అలాగ లేదండి. హనోకు స్పెషల్. హనోకు దేవునితో కూడా నడిచాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఎంతకాలము బతికామన్నది కాదు, ఆయనతో ఎంతకాలమో నడుస్తున్నామన్నది చాలా ఇంపార్టెంట్. దేవునితో మనం నడిచే ఆ అనుభవం అండి, అది చాలా గొప్ప అనుభవం. చూడండి, అబ్రహాము కూడా దేవునికి స్నేహితుడిగా పిలువబడ్డాడు. అబ్రహాముకి దేవునికి చాలా అవినాభావ సంబంధం ఉన్నది. ఎంత గొప్ప సంబంధం అంటే, సొదొమ గొమొర్రా పట్టణాల యొక్క పాపము విపరీతమైపోయినప్పుడు ఆ సొదొమ గొమొర్రా పట్టణాలను దేవుడు అగ్ని గంధకముల వర్షాన్ని కొమ్మరించి నాశనం చేస్తాను అనుకున్నాడు. అయితే దేవుడు అంటాడు, నేను ఆ సొదొమ గొమొర్రా పట్టణాలని నాశనం చేద్దామనుకున్న సంగతి అబ్రహాముకి నేను చెప్పకుండా ఉండగలనా? చూసారా, మీకు అర్థమవుతుందా? అంటే ఆ సంగతి ఎవరితో చెప్పాలి? నేను అబ్రహాముతో చెప్పాలి. అంటే దాని అర్థం చూడు, అబ్రహాముకి దేవునికి ఎంత మంచి సంబంధం. అందుకే అబ్రహాము దేవునికి స్నేహితుడు అని పిలువబడ్డాడు. హనోకు దేవునితో కూడా నడిచాడు కనుక హనోకుని దేవుడు తీసుకెళ్ళిపోయాడు అంటే ఏమంటాం, దేవునితో ఉండడానికి తీసుకెళ్ళిపోయాడు. అలాగే ఎవరైతే ఆయనతో నడుస్తారో, ఆయనతో మంచి సంబంధం కలిగి ఉంటారో, ఆ అనుభవంలోనికి మనం రావాలండి. మరొకలా దేవుడు ఎక్కడో ఉన్నట్టు కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తాం, కానీ దేవుడు ఎక్కడో లేడు, ఆయన మనతోనే ఉన్నాడు. ఆ అనుభవం మనకు ఉండాలి. దేవుడు నాతో ఉన్నాడు, ఆయనతో ఎలాగంటే ఒక ఫ్రెండ్ లాగా ఆయనతో మాట్లాడాలి. కొన్నిసార్లు ఏమంటామో దేవుణ్ణి మనం అడగొచ్చు, దేవునితో మనము ఒక ఫ్రెండ్తో మాట్లాడినట్టు మాట్లాడచ్చు. దట్స్ ద రిలేషన్షిప్ గాడ్ వాంట్స్ ఫ్రమ్ అస్. అంచేత ఇక్కడ జాగ్రత్తగా దేవునితో అధిక సమయాన్ని ఎవరైతే గడుపుతారో వారు దేవుని ఎందుకంటే మనం ప్రేమించిన వారితో ఎక్కువ మాట్లాడు. కొంతమంది మీరు కదా ఎవరికైనా మీ బాగా ప్రేమించే వారితో మాట్లాడి టైం చూస్తే 1.5-2 గంటలు అంతేనా? గంట సేపు మాట్లాడేసానా, అందులో కూర మాడిపోయింది, అది మాడిపోయింది, ఇది మాడిపోయింది. ఇంక తెలియదు మనకి. ఎందుకు? ప్రేమించే వారితో మాట్లాడితే మనకి సమయమో తెలియదు. అలాగే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మీరు మాటికి వాచ్ చూసుకున్నారనుకోండి, చూడండి, 2 ప్రేయసి ప్రియులు ఉన్నారనుకోండి, వాళ్ళు వాచ్ చూసుకోరు, వాచ్ కూడా పెట్టుకోరు, ఎందుకని మంచిదని. ఎందుకు? వాళ్ళతో ఆ ప్రేయసి ప్రియులు 2 మాట్లాడుకుంటూ ఉంటే అదొక ప్రపంచం. అబ్బా వాళ్ళు ఉన్నారే టాలెట్, అలాగ ఉండకండి అమ్మా, అదొక ప్రపంచం. చివరికి అది మాయా ప్రపంచం. అంటే చూడండి, వారి యొక్క రిలేషన్ అంటే వారితో మాట్లాడటంలోనే వారికి ఒక రకమైన ఆస్వాదం. అందుకే ఎంత టైం అయిపోయినా వాళ్ళ అమ్మ ఫోన్ చేసినా, వాళ్ళ నాన్న ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ చేసి పడేస్తారు అంతే. ఎందుకంటే ఎవరితో మాట్లాడుతున్నాను, మా గడ్బి అంటారు. దేవునితో కూడా అంతే. దేవుని స్తోత్రం కలుగునుగా. దేవునితో సమయం గడిపినప్పుడు మన కొంతమంది పాస్టర్ గారు 5 నిమిషాలు కూడా ప్రార్థన చేయలేకపోతున్నానండి, 1 గంట సేపు అయితే సీరియల్ చూసేస్తామండి.
ఎంతసేపు సీరియల్, ఆ టీవీ ఆగదు. కొంతమంది ఉదయం ఆన్ చేసినట్టు మళ్ళీ రాత్రి కరెంట్ అయినా పోవాలి, కానీ అది మాత్రం ఆగదు. ఎంత ఆసక్తితో కళ్ళు అర్పు దేవుని సన్నిధిలో గడపడానికి. ఒక పొరపాటున 10 నిమిషాలు ఎక్స్ట్రా ఈరోజు కూడా ఈరోజు మీకు చెక్కింగ్ అనమాట. ఓకే, ఒక 10 నిమిషాలు ఎక్స్ట్రా చెప్పాను అనుకోండి, ఏటో పాస్ట్ గారు ఇంకా చెప్తున్నారు అన్నావంటే నీకు దేవుని మీద ప్రేమ లేనట్టే. అంతేనా? అవునా కాదా? ఎవరు మాట్లాడుతున్నారు మనతో? చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు మనతో? దేవుడు మాట్లాడినప్పుడు ఇసుక్కుంటామా? వాళ్ళు ఇసుక్కుంటున్నావంటే ఆయన మీద నీకేమి లేనట్టు, ప్రేమ లేనట్టు. చూడండి, కొంతమంది ఫోన్లో భలే ఇంకా చెప్పు, ఇంకేటి 100 సార్లు అడుగుతారు, ఏం కూర, ఇంకో చెప్ప, ఇంకో చెప్పు, ఇంకేటి, మరేటి, ఇంకేటి, మరేటి, ఉదయం నుంచి రాదు ఇదే పని. అవునా కాదు? ఇంకేటి ఉన్నాయి చెప్పు, ఇంకేటి, ఇంకేటి. దేవుని దగ్గర వాళ్ళు అడుగుతామా? మరలా మనం వాళ్ళకి అడుగుతామా దేవుని దగ్గర? ప్రభు ఇంకేం చెప్పిన ఆయన, నేను వినడానికి సిద్ధంగా ఉన్నా. ప్రభు ఇంకొంచెం మాట్లాడు ప్రభా, ఇంకా మాట్లాడినా అక్కడ తెలిసిపోద్ది దేవుని మీద మనకి ఎంత ప్రేమ. మనం కబుర్లే. నీ సన్నిధిలో మోకరించి నీరసలకుండా ఒక 5 నిమిషాలు నిలిచి కచ్చాతికలు పడిపోతాం. ప్రేమ, దేవుని మీద ప్రేమ పెంచుకోవాలండి. నేను స్తోత్రం కలుగనగా గమనించండి, మనుష్యుల ప్రేమ కొరకు వెంపర్లాడే కన్నా దేవుని ప్రేమించండి. దేవునితో అధిక సమయం గడపండి కదా. సమయాన్ని వృధా చేయకండి. పోయిన సమయం మరలా మనకి రాదు. ద టైమ్ యు స్పెండ్ విత్ యువర్ లవింగ్ లార్డ్, దేవునితో నీ ప్రేమించే దేవునితో నీవు గడిపే ఏ క్షణము కూడా అది వృధా కాదు. దీని స్తోత్రం కలిగనగా హల్లెలూయా. ఆయనతో మాట్లాడుతూ ఉంటే, ఆయన ప్రార్థిస్తూ ఉంటే, ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే ఆయనలో ఉన్న శక్తి మనలోనికి వచ్చేస్తుంది. దేవుని స్తోత్రం. నేను అన్నాను కదా, ప్రపంచంలో బాగా బలవంతులు, ధైర్యవంతులు ఎవరంటే దేవుని ప్రేమించేవారు. వారు బలముతో ఉదయించు సూర్యులా. మనకి ఎక్కడి నుంచి వస్తుంది బలం, ఎక్కడి నుంచి వస్తుంది ధైర్యం అంటే దేవుని దగ్గర నుండే. ఆ ధైర్యం నీకు రావాలంటే దేవునితో అధిక సమయాన్ని నీవు గమనించండి. ఎవరితో ఎక్కువ సమయం గడుపుతావో వారి యొక్క ప్రభావము నీ మీద ఉంటుంది. దుష్ట సాంగత్యము మంచి నడవడిని, దుష్టులతోనే గడిపితే నువ్వు కూడా దుష్టుడు అయిపోతావు, భ్రష్టుడు అయిపోతావు కదా. అంచేత దేవునితో మన సమయాన్ని మనం గడపాలి. హనోకు గడిపినట్లు, అబ్రహాము గడిపినట్లు, దావీదు గడిపినట్లు. దావీదు దేవుని హృదయానుసారుడైన మనుషుడు. ఒకరోజు అంటాడండి, కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం 4వ వచనంలో, దేవుని దగ్గర నేను ఒక్క వరం అడిగాను, ఆ వరము పొందాలని నేను దాని కొరకే వెతుకుచున్నాను. ఏంటయ్యా నీకు కావలసిన వరం అంటే, నా జీవిత కాలం అంతా దేవుని సన్నిధిలో ఉండాలనుకుంటున్నాను. దీని స్తోత్రం కలుగనగా. ఏం అతనికి ప్యాలెస్ లేదా, రాజగృహం లేదా, సింహాసనం లేదా, అన్నీ ఉన్నాయి. కానీ దావీదు ఏమంటాడంటే, అవిచ్చే సౌఖ్యము కంటే దేవుని సన్నిధిలో ఉండే సౌఖ్యము చాలా గొప్పది. దేవుని స్తోత్రం కలుగనగా. దేవుని పిల్లలు అలాగ ఉండాలంటే దేవుని సన్నిధికి పరుగులెత్తి వచ్చేవారుగా ఉండాలి. పదే సేవకులు ఏమో రాలేదు అంటే అది ఏదో చెప్తూ ఉంటారు కథలు. అలా కాదు. నేను దేవుని సన్నిధికి ఏం చేయాలి? పరుగెత్తుకొని రావాలి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో గడిపినప్పుడు మనం దాని అర్థం ఏంటంటే దేవుణ్ణి మనము ప్రేమిస్తున్నట్లు. దేవుని స్తోత్రం. దేవుని కంటే ఎక్కువ, ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి మనకు. దేవుని కంటే ఎక్కువగా ఒకవేళ మనం దేన్నైనా ప్రేమిస్తే, 1 దాన్ని మనం కోల్పోయే ప్రమాదం ఉన్నది. 2 ఒకవేళ అది ఉన్నా దానివల్ల మనకు మనశ్శాంతి ఉండదు. ఉదాహరణకి, దేవుని కంటే నీ వ్యాపారాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావు అనుకో, ఆ వ్యాపారం వల్ల నీకు ఉపయోగము ఉండదు. ఎందుకంటే 128 చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు యందు నడుచు వారందరూ ధన్యులు, వారు నిశ్చయముగా తమ కష్టార్జితాన్ని అనుభవిస్తారు. ఎవరు దేవుని యందు, దేవుని ప్రేమించేవారు, దేవుని భయభక్తులు కలిగిన వారు కష్టపడి కొంచెమైనా కానీ దాన్ని వారు అనుభవిస్తారండి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించొద్దు. రెండవదిగా, దేవుణ్ణి ప్రేమిస్తున్నామనడానికి సూచన యోహాను సువార్త 14:21. నేను టూకేగా ఉన్న మాటలు చెప్పి మన ప్రార్థనలకు వెళ్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనం చదువుతారా? నా ఆజ్ఞలను అంగీకరించి
వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమించబడును. నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనుపరచుకొందునని చెప్పాను. ఇస్కరియోతు కానీ 23-24 వచ్చాడు. 14-23-24 కూడా చూడండి. యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. అదే సంగతి, వాడు నా మాటలో. రెండవది మార్క్ 1, ఎవరైతే ఆయన ప్రేమిస్తారో వారు ఆయనతో హత్తుకొని సమయానికి. రెండవది, ఎవరైతే దేవుని ప్రేమిస్తారో వారు దేవుని మాట వింటారు. సింపుల్. దేవుని మాట, మరలా దేవుని మాట వింటే మరలా మనకే చెప్పండి ఆశీర్వాదం అంటాడు కదా. నీకు ప్రయోజనము కలుగున్నట్లు మాటలు చెప్తున్నాను, నా మాటలు వింటే మీరు బ్రతుకుతారో. ఆయన మాటలు మనకు దీవెన తీసుకొస్తాయి, ఆయన మాటలు మనల్ని జీవింపజేస్తాయి. ప్రభు అన్నాడు ఒకరోజు, మీ దోణిని కొంచెం లోతుకు నడిపించి అక్కడ వల వేయండి అన్నాడు. పేతురు అంటాడు, ప్రభువా రాత్రంతా మేము ప్రయాసపడ్డాం, ఒక్క చేప కూడా దొరకలేదు. అయినను లోకసోత 5 వచ్చామండి, అయినను నీ మాట చొప్పున మేము వలలు వేస్తాం. మా సొంత ప్రయాస మేము ప్రయాసపడ్డాం, రాత్రంతా ఒక్క చేప కూడా దొరకలేదు. ప్రియులారా, కొన్నిసార్లు దేవుని మాటకు విలువ ఇవ్వకుండా, దేవుని మాటకు స్థానం ఇవ్వకుండా నువ్వెన్ని సొంత ప్రయత్నాలు చేసినా అవి సఫలము కావు. అందుకని నీ సబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను ఆయన ఏం చేస్తాడు? సరళము చేస్తాడు. దీని స్తోత్రం కలుగు. ఇప్పుడు ఆయన మాటకు చోటు ఇచ్చినప్పుడు, ప్రభు ఏం చేయమంటావు, నువ్వు ఎలా ఉండమంటావు, ఎక్కడికి వెళ్ళమంటావు అని దేవుని అడిగితే దేవుడు చెప్తాడండి. దేవుడు చెప్పాడు, ఇదిగో మీరు కొంచెం లోతుకు నడిపించండి ఆ దోణిని, అక్కడ వల వేయండి అంటే వారు అక్కడికి వల వేసిన వెంటనే 2 దోణెలు నిండునంతగా విస్తారమైన చేపలు వారు పట్టుకున్నారు. దీని స్తోత్రం కలుగునుగా. ఒక్క చేప దొరకని పరిస్థితులను ఎక్కడికి వెళ్ళిపోయారు చెప్పండి అమ్మా? అక్కడ రాయబడింది, ఆ వలలు పిగిలిపోవునంతగా విస్తారమైన చేపలు ఎలా దొరికాయి? దేవుని మాటకు, యేసయ్య మాటకు వారు లోబడ్డారు. ఇప్పుడు యేసయ్య మాట వింటున్నామా? సంవత్సరాల తరబడి దేవుని మాటలు మనం వింటున్నాం, కానీ వాటిని పాటిస్తున్నామా? వాటి ప్రకారం జీవిస్తూ ఉన్నామా? అంటాడు, ఒకడు 30 60 100 ఫలించును. ఎవరు ఫలిస్తారు? వినువాడు మాత్రమే కాదు, విని వాటి చొప్పున గైకొనువాడు. చాలాసార్లు మనం దేవుని మాటలు వింటున్నాం, కానీ దేవుడు కోరుకుంటుందో మనం ఏం చేయాలంటే గై కొనాలి. దీని స్తోత్రం కలుగును గాక. సో రెండవదిగా, ఎవరైతే ఆయన ప్రేమిస్తున్నారో ప్లేరా, ఆయన మాట వింటారు. ఆయన మాటలు ఎక్కడ ఉన్నాయి? దేవుని యొక్క వాక్య గ్రంథములో ఉన్నాయి. ఆయన గ్రంథములో చెప్పిన మాటలు ఒకవేళ ఎంత తీవ్ర పరిస్థితులు ఎదుర్కొనాల్సి వచ్చినా ఆయన మాటే మనకు శిరోధార్యం. దీని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కొన్నిసార్లు మనుషుల మాటలు విని నష్టపోతాం. గమనించండి, చరిత్రలో చూస్తే దేవుని మాట విని నష్టపోయిన వారు ఎవ్వరూ లేరండి. దీనికి స్తోత్రం. దేవుని మాట పక్కన పెట్టి నష్టపోయిన వారు, నాశనం అయిపోయిన వారు ఉన్నారు. కానీ ఇర్మియా గ్రంథంలో అంటాడు, ఇదిగో పెందల కడ నేను నా సేవకులను పంపించి మీకు నా మాటలు వినిపించాను, కానీ మీరు నా సేవకుల మాటలు మీరు వినలేదు. అందుకే ఆ వర్డ్ చాలా భయంకరంగా ఉంది. అందుకే మీకు గతి పట్టింది అంటాడు ఇర్మియా గ్రంథంలో. చాలా భయంకరమైన మాట. ఏమన్నాడు? అందుకే మీకు గతి పట్టిందని డైరెక్ట్గా చెప్పాడండి. అంచేత కొన్నిసార్లు దేవుని మాట పడిచెవిని పెడితే మనం నష్టపోతాం. దేవుని మాట వినండి. దేవుడు సేవకుల ద్వారా చెప్పే మాట. చాలామంది దేవుడు నాతో డైరెక్ట్గా మాట్లాడాలనుకోండి. ఈరోజు నీ సేవకునికి నిల్చున్న మాటలని ఎవరివే? నా మాటలా అమ్మ, నా మాటలా. ఒకవేళ ఉదాహరణలు మీకు అర్థం అవడం కోసం చెప్పడానికి అక్కడక్కడ మీకు వివరించడానికి చెప్తుండొచ్చు, కానీ ఈ మాటలన్నీ ఎవరి మాటలు చెప్పండి? దేవుని మాటలు. దేవుని మాటకు ప్రాధాన్యత ఇవ్వండి పిల్లారా. ఆయన మాట వింటే బతుకుతాం. ఏదైనా కానీ అలాగే మీ జీవితంలో, మీ కుటుంబంలో కొన్ని కార్యక్రమాలు అయినప్పుడు, ఏమైనా విశేషమైన కార్యాలు అయినప్పుడు కూడా మీరు దేవుని మాటకు లోబడండి. వాక్య విషయంలో కాంప్రమైజ్ అవ్వకండి. వాక్యం ఎలా చేయమని చెప్తుందా అలాగే వాక్యం చేయండి. అప్పుడు దేవునికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ఆ కార్యాలు కూడా ఘనంగా జరుగుతాయి. నేను స్తోత్రం కలుగునుగా. మూడవదిగా, దేవుని ప్రేమించేవారు దేవుని కొరకు శ్రేష్టమైన ఘనమైన
కార్యాలు చేస్తారో. మూడవది, నెంబర్ 1 ఏంటండి? మనం దేవుని ప్రేమిస్తున్నామో లేదా ఎలా తెలుసుకోవచ్చు? ఒకటి, దేవుని ప్రేమిస్తే కనుక దేవునితో ఎక్కువ సమయాన్ని గడుపుతామో, ఆయనతో సమయం గడిపినప్పుడు మనకు విసుగు చిరాకు ఏమీ ఉండదు. రెండవది, దేవుని ప్రేమిస్తే కనుక ఆయన మాట మనము వింటాం. మూడవది, ఆయన ప్రేమిస్తే ప్రేమించిన వాని కొరకు గొప్ప కార్యాలు మనం చేస్తాం. దావీదు దేవుణ్ణి ప్రేమించాడండి. ఎంత ప్రేమించాడో! అనుకున్నాడు ఒకరోజు, నా దేవునికి నేను ఒక మందిరం కట్టించేస్తాను. దీని స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. దేవుడు అన్నాడు, నీ చేతులు రక్తంతో నిండాయి, చాలా నీవు యుద్ధాలు చేశావు, శత్రువుల ప్రాణాలని నీవు తీసుకున్నావు, అంచేత నీ రక్తముతో చేతులు నిండాయి కనుక నీ వద్దు, నువ్వు కట్టొద్దు, కానీ నీ కుమారుడు ఆ మందిరాన్ని కడతాడనంటే అమ్మయ్య అని అంటనే చెప్పండి, చేతి దులిపించుకున్నాడా? నేను కట్టవసరం లేదు అని అనుకున్నాడా? లేదు, నేను అనుకున్నాను కనుక నా కుమారుడు మందిరము కట్టుటకు దేవుడు నియమించాడు కనుక ఆ మందిరమును కట్టడానికి కావలసినవన్నీ నేను సమకూరుస్తాను అనుకున్నాడు. దీని స్తోత్రం కలుగునుగా. గమనించండి, దేవుని మీద ప్రేమ ఉంటే ఎలాగైనా కార్యాలు చేసేస్తామండి. ఇక సాకులు చెప్పం. దేవుని ప్రేమిస్తే ఆయన కొరకు కార్యాలు పూనుకుంటాం, సువార్త ప్రకటించడానికి పూనుకుంటాం, దేవుని కొరకు ఖర్చు పెట్టడానికి పూనుకుంటాం. ఆయన మనం ప్రేమించాడు కనుక ఆయన ఒక్కగానొక్క కుమారుని మనకి ఇవ్వలేదా? ఆయన మనల్ని ప్రేమించాడు కనుక తన ప్రాణాన్ని రక్తాన్ని మన కొరకు ఇవ్వలేదా? మనం ఆయన ప్రేమించినప్పుడు ఆయన కొరకు మనం ఏమైనా ఇస్తున్నామా? ఆయన కొరకు మనం ఏమైనా చేస్తున్నామా? కొంతమంది ఎలాగుంటారు, దే ఆర్ ఆల్వేస్ రిసీవర్స్. రిసీవర్స్ అంటే ఏంటి? పొందుకోవడమే. దేవుడు ప్రభా ఇవ్వు 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 ఇవ్వు, ప్రభాకి వస్తారు అంతే అంతే ఎవరు నీకు అంటాడేమో. ఆయన ఇస్తాడు, కానీ మనం కూడా ఆయన ప్రేమ చూపి మనం ఆయనకి లేదని కాదు కదా, దేవునికి మనం ఇచ్చి గొప్పలు చేస్తామా? ఆయన ఆల్రెడీ ఐశ్వర్యవంతుడు, కానీ మనం ప్రేమిస్తున్నాం కదా, ప్రేమిస్తున్నాం కనుక ఆయనకి మనము ఇస్తామో ఆయన కొరకు గొప్ప కార్యాలు మనం చేస్తాం. హల్లెలూయా. ఆమె యేసు ప్రభుని బాగా ప్రేమించిందండి. ప్రేమించి ఒకరోజు వచ్చి ఒక అత్తరు బుడ్డి తీసుకొచ్చింది. అది అచ్చ జటామాంసి అత్తరు బుడ్డి పగలగొట్టి ప్రభుకి అత్తరుతో అభిషేకించింది. అక్కడే ఉన్నాడు ఇస్కరియోతు యోధ. అటువంటి వాళ్ళు ఉంటారండి, వాళ్ళు చెయ్యరు, చేసేవారిని చెయ్యనివ్వరు. ఏమంటాడు? అమ్మ ఎందుకమ్మ అంత నష్టం చేస్తున్నావు? చూసావా ఆ అత్తరంతా. ప్రభు ఏమన్నాడు? ఈమె నా విషయము ఒక మంచి కార్యం చేసింది. హల్లెలూయా. ఎక్కడ భూమి మీద సువార్త ప్రకటించబడుతుందో ఈమె అక్కడ ప్రశంసించబడుతుంది. దేవుని స్తోత్రం కలుగనగా. ఆ అచ్చ మాంసపు అత్తరు విలువ ఎంత తెలుసా? 1 సంవత్సరపు ఆదాయం అంత విలువ. మన కొన్నిసార్లు మన జీతంలో రాబడిలో 10వ వంతు ఇచ్చే గొప్పలు చెప్పేసుకుంటాం. నేను దశంభాగం ఇస్తాను తెలుసా? ఆ పరిసైడు కూడా అలాగే చేశాడు. నేను దశంభాగం ఇస్తాను. దశంభాగం ఇస్తే దేవునికి ఏమి ఇవ్వనట్టే మనం. ఎందుకంటే దశమ భాగం అది దేవునికి ఇచ్చేసి గొప్పలు చెప్పుకోవడానికి ఏమీ లేదు. అంతకంటే ఎక్కువ చేస్తే అప్పుడు చెప్పండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా అంటాడు. ఆమె సంవత్సరపు ఆదాయం అంత విలువైన అత్తరు ప్రభు కొరకు ఇచ్చిందండి. అంటే ఏం చెప్తుంది? ఏదో అత్తరు ఇచ్చింది అని ఇది కాదు ముఖ్యం. ఆమె యేసు ప్రభువుని ప్రేమించింది. దాన్ని ఎలాగా? క్రియల ద్వారా దేవుని కొరకు కార్యం చేసింది. దావీదు ఏకంగా ప్రభువు కొరకు దేవుని కొరకు ఒక మందిరము కట్టించాడు. మనం ప్రేమిస్తే దేవుణ్ణి ప్రభు కొరకు ప్రయాసపడతామండి. ప్రభు కొరకు ఏదో ఒక ఘనకార్యం చేస్తాం. మన సమయాన్ని ఇస్తాం, బలాన్ని ఇస్తాం, మన తలాంతులు ఉపయోగిస్తాం, మన ధనాన్ని వెచ్చిస్తాం, ప్రయాసపడతాం. దేవుని కొరకు ఏమీ చేయకుండా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానంటే మనం అబద్ధికులం అవుతాం కదా. ప్రేమలో అందుకని లవ్ ఇన్ యాక్షన్, ప్రేమలో క్రియలు ఉన్నాయి. ప్రేమలో ఏమున్నది? క్రియలు ఉన్నది కదా. నీ భర్తను నువ్వు ప్రేమిస్తున్నావంటే క్రియారూపకంగా ప్రేమించాలి. నీ భార్య నువ్వు ప్రేమిస్తున్నావంటే, నా భార్య అంటే చాలా ఇష్టం అండి, అందుకే ఆవిడతో మాట్లాడడం మానేశానండి. అదేంటది? ఇదే వెరైటీగా లేదు. నీ భార్య అంటే నీకు ఇష్టం కానీ ఏంటి? మాటలు లేవండి మాకు, ఎందుకంటే మా ఆవిడంటే చాలా ఇష్టం అండి బాబు నాకు, కానీ మాటలు లేవండి. అది ఎలాగ అవుతుంది? ఇది కాంట్రడిక్షన్ కదా. అంటే ఆ మాట స్టేట్మెంట్ సరైందేనా కాదా? అదే. నా పిల్లంటే చాలా ఇష్టం అండి, అందుకే వాళ్ళకి టిఫిన్ పెట్టను, మధ్యాహ్నం భోజనం పెట్టను, ఎందుకంటే చాలా ఇష్టం అండి బాబు మా పిల్లంటే. అది ఎలాగుంది?
నీ పిల్లలకి నువ్వు పెడుతున్నావంటే నీ వారి మీద ఏమున్నది? ప్రేమ. అంతే కదా. కొన్నిసార్లు మనకి మాటలే కాదు, క్రియలు చాలా ఇంపార్టెంట్. అందుకంటాడు మాటతో కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించాలి. హల్లెలూయా. ఆయన ఎవరండి? తాజ్మహల్ కట్టించారు ఎవరండి? అబ్బా ఇలాంటివి బాగా చెప్తారండి. రెఫరెన్స్ చెప్పండి అమ్మ. ఎవరు మరి చెప్పరే? షాజహాన్. ఎవరి కోసం? అబ్బా అది కూడానా? ముంతాజ్ కోసం. ఇప్పుడు అది మన ఇండియాలోనే ఒక పెద్ద ఏమంటాము చూడదగిన ప్రదేశం అయిపోయింది. అది దేనికి గుర్తట? ప్రేమకు గుర్తు. హల్లెలూయా. అంటే ప్రేమ కబుర్లతో చెప్పలేదు, ఆమె కోసం ఏకంగా అందమైన ఒక తాజ్మహల్. నీవు అలాగా దేవుణ్ణి ప్రేమించాను అని చెప్పడానికి ఒక నిదర్శనంగా ఏదైనా ఉందా? అది మందిరంలో కానీ, సంఘములో కానీ, లేదా బయట సువార్త ప్రకటన కానీ, ఏదైనా నేను దేవుని కోసం ఇది ఖర్చు పెట్టా అమ్మా, దేవుని కోసం ఇది ఖర్చు పెట్టా, దేవుని కోసం ప్రయాసపడ్డా, దేవుని కోసం నేను కష్టపడ్డాను, ప్రయాసపడ్డాను అని చెప్పడానికి ఏమైనా ఉందా? దేవుని కోసం నువ్వు దేవుని ప్రేమిస్తే ఆయన కోసం శ్రేష్టమైన ఘనమైన కార్యం. అరిమతి యోసేపు ప్రభువును ప్రేమించాడండి. ముందు చూపించలేకపోయాడు, తర్వాత అనుకున్నాడు ఇది నాకు ఛాన్స్. ఇప్పుడైనా ఆయన ఎంత ప్రేమిస్తున్నానో నేను చెప్పకపోతే నా క్రియల ద్వారా నాకంటే దౌర్భాగ్యుడు ఉండడు అని వెళ్ళి పిలాతు దగ్గరికి వెళ్ళిపోయి అయ్యా ఆ యేసు ప్రభు యొక్క బాడీ నాకు కావాలి. దీని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు ఈ బాడీ ఏం చేసుకుంటావంటే నా యేసయ్య కొరకు నేను తొలిపించుకొని నా సమాధిలో నా యేసయ్యను పెట్టుకుంటాను అన్నాడు. దీని స్తోత్రం కలుగు. ఇది ఏంటండి? ప్రేమ. ఎవరి మీద? ప్రభు మీద ప్రేమ. ఇప్పుడు యెరూషలేముకి వెళ్ళి ఆ సమాధిని చూస్తున్నారా జనాలు? ఆ సమాధి ఎవరిది నిజానికి? అరిమతియ యోసేపుది. ఫేమస్ అయిపోయింది. దేవుని స్తోత్రం కలుగునగా. దేవుని కొరకు నివేదన కార్యాలు చేస్తే గమనించండి, దేవుడిని తక్కువగా ఉంచడండి, దేవుడు ఘనపరుస్తాడు, హెచ్చిస్తాడు. ప్రభుని ప్రేమించడం అంటే మాటలతో కబుర్లతో కాదండి. డూ సంథింగ్ ఫర్ ద లార్డ్. మనం చచ్చిపోయినప్పుడు ప్రభు కొరకు ఏమి చేయలేం. మన బతికుండగానే దేవుని కొరకు ఏదో కార్యమో మనం చేయాలి. సువార్త ప్రకటించాలి, ఆయన కొరకు నిలబడాలి, ఖర్చు పెట్టాలి, ప్రయాసపడాలి. నాలుగవదిగా దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తున్నారో వారు దేవుడు ప్రేమించు వాటిని ప్రేమిస్తారు, దేవుడు అసహించుకునే వాటిని అసహించుకుంటారు. చూడండి, మా తండ్రిని నేను ప్రేమిస్తున్నాను అనుకోండి, నా తండ్రి దేన్ని ప్రేమిస్తున్నాడో నేను దాన్ని నా తండ్రి దేన్ని అసహించుకుంటున్నాడో దాన్ని నేను వెళ్ళి ఏం చేయను? హత్తుకున్నా. నాకు కష్టం అని అనలేను. అలాగే దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటే దేవుడు ప్రేమించినదే మనం ప్రేమిస్తాం, దేవుడు అసహించుకున్నది మనము. దేవుడు ఏంటి అసహించుకుంటాడు? రెండిళ్ళు ఇలా మాట్లాడు. దేవుడు రెండింటిని బాగా ప్రేమిస్తాడంటే, ఒకటి పరిశుద్ధతని, రెండు న్యాయమును. ఆ రెఫరెన్స్ కూడా మీకు ఇవ్వగల సమయం అవుతుంది కనుక ఒకటి పరిశుద్ధతను, రెండు అంటాడు యెహోవా న్యాయమును ప్రేమించు. మనం కూడా ఈ రెండింటిని ప్రేమించాలి. దేన్ని ప్రేమించాలి? పరిశుద్ధత. దేవుడు మన నుంచి కోరుకుంటుంది అదే. ఇట్స్ నాట్ హౌ టాలెంటెడ్ వి ఆర్, ఇట్స్ హౌ హోలీ వి ఆర్. ఎంత పరిశుద్ధంగా ఉన్నామనేది ఇంపార్టెంట్ అండి. మన చివరికి పరలోక రాజ్యం ఎవరికో తెలుసా? పరిశుద్ధులకే అన్నాడు. పరిశుద్ధత లేకుండా ఎవడునో దేవుని చూడలేడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు నిజంగా ప్రేమిస్తే నువ్వు పాపములో కొట్టుమిట్టాడు, లేదా పాపాన్ని జుర్రుకోవు, పాపాన్ని ఎంజాయ్ చేయవు. ఎందుకంటే దేవుడు పాపాన్ని అసహించుకుంటున్నాడు. దేవునికి బాగా అసహ్యం కలిగించేది పాపం అండి. పాపం. ఆ పాపాన్ని యూ షుడ్ నాట్ ఎంటర్టైన్ ఇట్. ఆయన నిజంగా ప్రేమిస్తే నువ్వు పరిశుద్ధతను ప్రేమిస్తావు, పరిశుద్ధంగా జీవిస్తావు, నీ మాటలు పరిశుద్ధంగా ఉంటాయి, నీ జీవితం పరిశుద్ధంగా ఉంటుంది, నీ ప్రవర్తన పరిశుద్ధంగా ఉంటుంది. లెట్ నాట్ ఫిల్ ది వర్డ్స్ కమ్ ఇన్ ఫ్రమ్ అవర్ మౌత్. మన నోటి నుంచి కూడా పరిశుద్ధమైన మాటలే వస్తాయి. పవిత్రంగా మనం జీవిస్తాం. ప్రభు మనం కోరుకుంటున్నది అది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండవది, ఆయన న్యాయాన్ని ప్రేమిస్తాడు. మన జీవితంలో ఎవ్వరికి మనం అన్యాయమో చేయకూడదు. నీ కట్టుకున్న భార్యకు అన్యాయం చేయొద్దు,
నీ భర్తకు అన్యాయం చేయొద్దు, నీ పిల్లలకు అన్యాయం చేయవద్దు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కారు. కరెక్ట్గా ఖచ్చితంగా చెప్పబడిన మాట. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కారు. అలాగే తల్లిదండ్రులు కూడా మీ పిల్లలకు అన్యాయం చేయవద్దు. పిల్లలు మీ తల్లిదండ్రులకు అన్యాయం చేయవద్దు. ఏ మనిషికి కూడా మన అన్యాయము తలబెట్టుకోవడం. అంటాడు దేవుడు న్యాయమును చెప్పండి ప్రేమించువాడు. ఆయన ఏం ప్రేమిస్తున్నాడో మనం అది ప్రేమించాలి, అంతే. సమయవతం కలిగిన ముందుకు వెళ్తున్నా. తర్వాత 5వదిగా దేవుని ప్రేమిస్తున్నానని చెప్పుకునేవాడు తన సహోదరుని కూడా ప్రేమిస్తాడు. తన సహోదరుని ద్వేషించువాడు దేవుణ్ణి ప్రేమించనట్లే. ఎదురుగా ఉన్న సహోదరుని ప్రేమించని వాడు దూరముగా ఉన్న దేవుని ఎలా ప్రేమించగలడు అంటాడు యోహాన్. నిన్ను వలె, 2వ ఆజ్ఞ కూడా, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించు. ఎవరి మీద ద్వేషం వద్దు, పగవద్దు, కక్ష వద్దు, కీడుకు ప్రతి కీడొద్దు, దోషణకు ప్రతి దోషణ వద్దు. నిన్ను బాధ పెట్టిన వారు ఉండొచ్చు, నీ మీద చెడు ప్రచారం చేసిన వారు ఉండొచ్చు, నీ వంటి గిట్టిన వారు ఉండొచ్చు. మరలా వారు కీడు చేయొద్దు. క్రమపరచడం వేరు, క్రమశిక్షణ వేరు. అలాగని వారికి కీడు తలపెట్టాల్సిన అవసరమో లేదు. లెట్ దెమ్ చేంజ్ దేర్ మైండ్. ఓకే, సహోదరుని ప్రేమించాలి. చివరిగా ఎవరైతే దేవుని ప్రేమిస్తారో ఆ దేవుని గురించి ప్రకటన చేస్తారు. హల్లెలూయా. ఈ మాట చదివి నేను ముగిస్తాను. పరమగీతము 5వ అధ్యాయము 9, 10, 16 వచనాలండి. పరమగీతము 5వ అధ్యాయము 9వ వచనం. మీ స్త్రీలలో అధిక సుందరి వగుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నీవు మా చేత ప్రమాణము చేయించుకొనుటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? అడుగుతున్న అమ్మా షోలమతి, నీ యొక్క ప్రియుని యొక్క విశేషమేంటి అని అడిగితే ఆమె నోరు తెరకుండా ఉండలేదండి. ఆమె నోరు తెర చెప్తుంది నా ప్రియుని విశేషం ఏంటా అని చెప్తోంది. 10వ వచనం చదమ్మా. నా ప్రియుడు ధవలవర్ణుడు, నా ప్రియుడు రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతనిని గుర్తింపవచ్చు. దేవుని స్తోత్రం కలుగు. ఏం చెప్తుంది? అడిగిన వారందరికీ చెప్తుంది నా ప్రియుడు ఎవరు? ధవలవర్ణుడు, నా ప్రియుడు రత్నవర్ణుడు, నా ప్రియుడు అతి సుందరుడు, నా ప్రియుడు అతి ప్రకాశమానుడు. 10,000 మందిలో ఆయనను పోల్చదగిన అతి సుందరుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే షోలమతి ఏం చేస్తుందంటే తన ప్రియుని గురించి ప్రజలకు ప్రకటిస్తుంది. మన ప్రియుడు ఎవరు? మన ప్రియుడు ఎవరు? మన ప్రభువైన యేసు. ఆయన గురించి ప్రకటిస్తున్నావా? ఆయన గురించి నోరు తెరడానికి సిగ్గుపడుతున్నావా? అంటాడు ఎవడైనా క్రైస్తవుడైనందుకు అతడు సిగ్గుపడవలసిన అవసరమో లేదు. నీ ప్రియుడు విశేషమైన వాడండి. ఆయన లాంటి ప్రియుడు ఎవరున్నారు? నీ కొరకు ప్రాణం పెట్టిన నీ ప్రియుడైన యేసు గురించి నోరు తెరచి మాట్లాడడానికి నువ్వెందుకు సిగ్గుపడుతున్నావు? చాలామంది నాకు సువార్త చెప్పడం రాదండి. రాదా? సువార్త చెప్పడం అంటే ఏంటి? నీ ప్రియుని గురించి నీవు ప్రకటించడమే. యేసయ్య నీకేం చేశాడు? ఆయన నేను ఎంత ప్రేమిస్తున్నాడు, ఆయన నువ్వు ఎలా తెలుసుకున్నావు? ప్రకటించడమే సువార్త ప్రకటన. ప్రియుని గురించి ఆయన ప్రేమించేవారు ఆయనకు ప్రకటిస్తారు. 16వ వచనం. అతని నోరు అతి మధురము, అతడు అతి కాంక్షణీయుడు. యెరూషలేము కుమార్తెలారా, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. దీని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, కొన్నిసార్లు కొన్ని మీటింగ్స్లో చెప్తా ఉంటారు, ఇదిగో ఇతడు నా బాల్య స్నేహితుడు, నా ప్రాణ మిత్రుడు అని చెప్తారా లేదా కొంతమంది? అంటే వారికి ఉన్న బంధం. సో మన ప్రాణ స్నేహితుడు, మన ప్రియమిత్రుడు ఎవరు? మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. ఆయన గురించి చెప్పడానికి మనము సిగ్గుపడకూడదు. ఓకే, 6 విషయాలు మనం నేర్చుకోవాలి. 1, ఆయన ప్రేమించువారు ఆయనతో అధిక సమయాన్ని నువ్వు ఎంత సమయాన్ని గడుపుతున్నావు ప్రభువుతో? 24 గంటల్లో దేవునితో ఎంత సమయం గడుపుతున్నావు? నీ మొబైల్తో ఎంత సమయం గడుపుతున్నావు? ప్రార్థనలో ఎంతసేపు గడుపుతున్నావు? దేవునికి సమయాన్ని ఇస్తున్నావా? యేసు ప్రభువు తన తండ్రితో సంబంధం ఎలా ఉదయాన్ని పెందల కడే లేచి దేవునికి ప్రార్థించేవాడట. సాయంకాలం రాత్రంతా దేవునితో సమయాన్ని ఎందుకంటే దేవుని ప్రేమిస్తుంది. నీ దేవునితో సమయాన్ని గడుపు. 2వది, ఆయన ప్రేమించేవారు ఆయన మాటలు వింటారు, ఆయన ఆజ్ఞలను పాటిస్తారు. 3వది, ఆయన ప్రేమించేవారు ప్రభువు కొరకు గొప్ప కార్యాలు చేస్తారు. 4వది, ఆయన ప్రేమించేవారు ఆయన ప్రేమించేదాన్ని ప్రేమిస్తారు, ఆయన అసహించుకున్న దాన్ని అసహించుకుంటారు. 5వదిగా, ఆయన ప్రేమించేవారు తన సహోదరుని కూడా ప్రేమిస్తారు. చివరిగా, ఆయనను ప్రేమించేవారు ఆయనను గూర్చి అనేక మందికి ప్రకటన
చేస్తారు. దాని స్తోత్రం కలుగును గాక. ఆ రీతిగా ఈ 6 విషయాలు మన ఎదుటి పెట్టి నిజంగా దేవుని ప్రేమిస్తున్నానా? ఇక్కడ ఎక్కడైనా లోపం ఉంటే నేను దేవుణ్ణి ఇంకా సంపూర్తిగా ప్రేమించట్లేదు అర్థం. సో లెటస్ ప్రభువుని అధికంగా మనం ప్రేమిద్దాం. ప్రేమించే వారికి ఉన్న దీవెనలు చాలా గొప్పవండి. చివరికి ఆయన ప్రేమించే వారికి ఆయన తన రాజ్యమునకు వారసులుగా చేస్తానన్నాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.